ఓం శ్రీ సాయిరామ్. సర్వదయతాతీత స్వరూపులైనటువంటి సత్యసాయి మాత పాదార విందములకు నా అనంత కోటి నమస్సుమాంజలు. ఇచ్చటికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ సాయిరామ్. ఈరోజు మనం స్వామి నడయాడినటువంటి ఈ పవిత్ర శివం ప్రాంగణంలో 131వ సమర్పణ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం. అందుకు మనం స్వామిని రమ్మని ఆసనాన్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. ముందుగా మన స్వామిని ఆహ్వానించడం. ఈనాడు మన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మన సమర్పణలో జరుపుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మన ముఖ్య అతిథి ఈరోజు వక్త అయినటువంటి మా అనంతపురం కాలేజీ స్పోర్ట్స్ డైరెక్టర్ అయినటువంటి మా సాయిమణి మేడం గారుని మా నివేదిత, అనంతపూర్ స్టూడెంట్స్ అయినటువంటి శ్రీమతి నివేదిత మరియు శ్రీమతి రజనీని పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మనందరం కరతాళ ధ్వనులతోటి మేడంకి స్వాగతం పలుకుదాం. అదేవిధంగా అనంతపూర్ అల్యూమినై అయినటువంటి మన స్టూడెంట్స్, పూర్వ విద్యార్థినులు సుందరవల్లి, శ్రీమతి రాణి, శ్రీమతి రజని, శ్రీమతి సుజన, శ్రీమతి సునీత, శ్రీమతి అన్నపూర్ణ, అలాగే మన సుధా గారు, శ్రీమతి సుధా గారు, శ్రీమతి కామేశ్వరి గారు, శ్రీమతి శ్రీకళ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈరోజు మన సమర్పణ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించమని స్వామిని ప్రార్థిస్తున్నాం. అలాగే స్వామి మా భగవాన్ బాబావారి దివ్య అవతార కార్యక్రమంలో భారతీయ సంస్కృతి పునరుద్ధరణ ప్రధానమైనది. ఈ మహదాశయంతోనే స్వామి తొలిదొలతగా అనంతపురంలోని శ్రీ సత్యసాయి మహిళా కళాశాలను స్వామి 1968లో స్థాపించారు. భారతదేశ ఔన్నత్యానికి భారత స్త్రీ మూలాధారమని, ఆ కారణంగా భారతీయ మహిళ సకల సద్గుణ రాశి అయి ఆదర్శమూర్తి అయి భావి భారత పౌరులను సత్ప్రవర్తకులుగా తీర్చిదిద్దాలని స్వామి సంకల్పం.
ఇందు ఎన్నో వేల మంది విద్యార్థినులు భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించి ఖండాంతరాల్లో స్వామి యొక్క ఆశలు, బోధలు వివిధ రీతుల వివిధ రంగాల్లో ప్రకటిస్తూ, ప్రవచిస్తూ, ఆచరింపచేస్తున్నారు. అందుకు స్వామికి మాపై ఉన్న అనుగ్రహ ఆశీస్సులే ముఖ్య కారణం. మా విద్యాభివృద్ధికి మరియు మానసికోల్లాసం కోసం ఎంతో కృషి సలిపిన మా అధ్యాపకులందరికీ పాదాభివందనం చేస్తున్నాం. ఈ విద్యతో పాటుగా పిల్లలకు ఆటపాటలు, వ్యాయామం మున్నగు వాటిని కూడా ఉండాలని, వీటి వల్ల అందరికీ చక్కని ఆరోగ్యం చేకూరుతుందని స్వామి చెప్పారు. స్వామి ఒకసారి ఈ ఆటల గురించి ఈ విధంగా చెప్పారు. ఈ ఆటపాటలు దేని నిమిత్తమని విచారణ చేస్తే ఆరోగ్యం, ఆనందం నిమిత్తమై ఏర్పడినట్టువేనని మనం అర్థం చేసుకోవాలి. ప్రాచీన కాలంలో ఆటలాడటం తమ ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసమని భావించేవారు. ఆరోగ్యమైన దేహంలో ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు వల్ల ఆరోగ్యమైన ప్రవర్తన ఉంటుంది. కనుక ఈ మూడింటిని కూడాను తగినటువంటి ఉన్నత స్థాయిలో అందుకునే నిమిత్తమే ఈ ఆటలు పెట్టారని, కావున ఈ ఆటలు మానవుని ఉల్లాసం కోసం, ఉత్సాహం కోసం, ఆరోగ్యం కోసం, హృదయ ఆనందం కోసం ఏర్పడినట్టు అని మన స్వామి చెప్పారు. మనకి అందరికీ తెలుసు, జనవరి 11న మన పుట్టపర్తిలో స్వామి యొక్క ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీటు చక్కగా జరుపుకుంటున్నాం. అయితే ఇందులో స్వామి మా మహిళా కళాశాల పిల్లలు ఎందులోనూ తీసిపోకూడదని మాకందరికీ కూడా చక్కని అవకాశాన్ని కల్పించారు. అయితే ఇవన్నీ చక్కగా చేయాలంటే అందుకు తగినటువంటి అధ్యాపకులు కావాలి కదా. అందుకు స్వామి 1972లో మా మేడమైనటువంటి శ్రీమతి సాయిమాణి మేడం గారిని ఫిజికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్గా ఎన్నుకున్నారు. అందుకు తగినట్లుగా మేడం వారి యొక్క కార్యదీక్ష, తపన, పట్టుదల, ఆసక్తి, సమయావశ్యకత అన్నింటినీ మించి స్వామి యందు అపారమైన భక్తి, అంకిత భావంతో పనిచేసి స్వామికి అత్యంత సన్నిహితురాల్ని చేశాయి. 1970 నుండి 1980 వరకు మాకు స్పోర్ట్స్ మీట్ లేదు. అయినా కానీ మాతోటి ఎన్ఎస్ఎస్ క్యాంప్స్, బాల్వాడీలు రన్ చేయించటం, ఇంకా యోగాసనాలు, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. అలాగే ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళేవారు. ఇదే విధంగా మాతో ఎన్నో చేయించారు మా మేడం గారు. సో సాయిమణి మేడం గారు మాకు స్పోర్ట్స్ మీట్ ఇన్ఛార్జి, అనంతపూర్ క్యాంపస్కి ఇన్ఛార్జిగా ఉండేవారు. వారు ఎంతో కష్టపడి ఎన్నో రకాలైనటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ని మా స్టూడెంట్స్ అందరితోటి చేయించారు. ఇది మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక పెద్ద గొప్ప అదృష్టంగా భావించారు. ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాల్సిందేనని స్వామి చెప్పడం జరిగింది. అందుచేత అందరూ కూడా దీంట్లో పాల్గొనటం అనేది జరిగింది. ప్రతి వాళ్ళు కూడా స్వామి రావాలి, స్వామి మమ్మల్ని చూడాలి అనేటటువంటి ఒక కాంక్షతోటి, కోరికతోటి అందరూ ఎంతో శ్రద్ధగా చక్కగా నేర్చుకొనగలిగారు. అయితే ఇప్పుడు సాయిమణి మేడం గారు వారి యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. డాక్టర్ బి సుబ్రహ్మణ్యం గారు మరియు శ్రీమతి శారదమ్మ దంపతుల యొక్క ముద్దు బిడ్డ వీరు. వీరి స్వగ్రామం అనంతపురం జిల్లా కదిరి. మేడం బ్యాచిలర్స్ డిగ్రీని మన ఉస్మానియా యూనివర్సిటీలోనే చేశారు. 1972లో స్వామి కాలేజీ అనంతపూర్ క్యాంపస్లో చేరి 2005 వరకు వారి సేవలను అందించారు. 1976లో శ్రీ ప్రభాకర్ రావు గారితో వివాహం జరిగింది. వారికి సుజన, సుమన అని ఇద్దరు పిల్లలు. వారికి స్వామి నామకరణం చేయటం జరిగింది. వారు కూడా చక్కగా స్వామి విద్యాలయాల్లోనే చదువుకుని ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడనే అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అలాగే వారి పిల్లలు కూడా ఇప్పుడు ప్రస్తుతం స్వామి విద్యాలయాల్లోనే చదువుతున్నారు. ఈ విధంగా 5 జనరేషన్స్ కూడా స్వామి దగ్గరే ఉండటం వీరి యొక్క గొప్ప అదృష్టం. ఇది స్వామి వారికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, స్వామి ఇచ్చినటువంటి ఒక ప్రసాదంగా భావిస్తున్నారు వారు. ఇప్పుడు అట్టే సమయం తీసుకోకుండా మేడం గారి యొక్క
అనుభవాలు, మేడం చేసినటువంటి ఈవెంట్స్, వారి యొక్క ఆశయాలు అన్నీ కూడా పిల్లలు ఏ విధంగా చేశారు, ఎంతెంత కష్టపడ్డారు అనేటటువంటి మేడం ఎంతో శ్రద్ధ పెట్టి ఆ ఫొటోస్ అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టి అవన్నీ కూడా మన అందరికీ చూపించాలని, ముందు ముందు అందరికీ కూడా తెలియాలి అని చెప్పి ఇన్ని ఏళ్ళైనా కూడా అలా పెట్టి తీసుకొచ్చారు. అవే ఇప్పుడు మన అందరికీ వివరించి చూపిస్తారు. అందరికీ మేడంని ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనులు చేద్దాం. ఈ శివం వేదిక ఒక మానస సరోవరం. సర్వదేవతాతీత స్వరూపుడైన మన స్వామి వైభవమును, సాయి లీలలను, ప్రతి ఒక్కరి అనుభవములను ఈ వేదిక ద్వారా తెలుసుకొనటం వలన మన జీవితంలో ప్రతిదినము, ప్రతి గడియ భక్తులు అందించిన పవిత్ర తలంపులతో గడపడానికి, అనునిత్యము స్వామి స్మరణలో ఉండడానికి అవకాశం కల్పించిన మన స్వామికి, అలాగే మన స్వామి హృదయపూర్వకంగా నమస్కారములు అనిపిస్తున్నాను. ఈ సమర్పణ అనే ఘట్టము అతి శ్రద్ధగా నిర్వహిస్తున్న ఆ పవిత్ర హృదయాలకు నా నమస్కారములు. 1971 సంవత్సరంలో మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్లో నేను స్వామి కాలేజీలో నా ప్రవేశం జరిగింది. 1972లో త్రూ గవర్నింగ్ బాడీ ద్వారా మళ్ళీ సెలెక్ట్ అయ్యాము. అది స్వామి దయతోనే. ఆ రోజు స్వామి మా ఇంటర్వ్యూస్లో కూడా ఉన్నారు. అనంతపురం కాలేజీలో స్వామి మొత్తం అంతా గవర్నింగ్ బాడీ మీటింగ్ అంతా అయిన తర్వాత మమ్మల్ని అందరినీ మీరు కూడా పుట్టపర్తికి రండి అన్నారు. సరే, మేమందరము స్వామి వెళ్ళిన తర్వాత మేము పుట్టపర్తికి వెళ్ళి అక్కడ లైన్లో కూర్చోంటే స్వామి ఈవినింగ్ దర్శనంలో వచ్చి చాలా సంతోషము అని చెప్పారు. ఆ రోజు రాత్రి కల్లో నన్ను అడిగారు, నేనెవరో నీకు తెలుసా అన్నారు. నేను అన్నాను, నాకు తెలియదు స్వామి అన్నాను. ఎందుకంటే స్వామి డస్ నాట్ చూస్ ద క్వాలిఫైడ్ వన్స్, బట్ హీ క్వాలిఫైజ్ అస్ ఆఫ్టర్ చూసింగ్. సో ఇక్కడ కొంచెం నా చైల్డ్హుడ్ గురించి, హౌ స్వామి ప్రిపేర్డ్ మీ యాజ్ ఎ ఫిజికల్ డైరెక్టర్ అనేది చెప్పాలనుకున్నాను. మీ అందరికీ తెలిసి ఉంటుంది, అనంతపురము చిదంబరం గారిని, అనంతపురం వాస్తవ్యులు, వారి భార్య సుబ్బమ్మ గారు, వారి ఇంట్లో మా అమ్మమ్మ గారు వెనకల రెంట్ ఉండేవాళ్ళు. ఆ టైంలో మా అమ్మ 7 months ప్రెగ్నెంట్. స్వామి వచ్చినప్పుడు అమ్మ చాలా బాధపడి ఉంటే కడుపు నొప్పితో నువ్వు పుట్టపర్తికి రా అన్నారు. అట్లాగా అమ్మను 10 రోజులు అక్కడే పెట్టుకొని ప్రసాదం ఇచ్చారు. అది తర్వాత నేను పుట్టిన తర్వాత మా అమ్మమ్మ గారు నాకు సాయిమణి అని పేరు పెట్టారు. నేను అప్పటికి నాకు ఏమీ తెలియదు, ఎందుకంటే నేను కర్నూలులో పెరిగాను. మా మేనమామ గారు తీసుకెళ్ళి అక్కడ పెంచుకున్నారు. అప్పుడు ఒకందుకు ఇదంతా స్వామి అన్ను హౌ హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్ పోస్ట్ అనిపించింది. ఎందుకంటే కర్నూలులో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను. అక్కడ సోషల్ సర్వీస్ యాక్టివిటీసు, ఎన్సిసి, స్కౌట్, గైడ్స్, వీటన్నిటిలోనూ నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. అదే కాకుండా అక్కడ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు టోర్నమెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు కేవీఆర్ కాలేజీలో. ఆ కాలేజ్ మార్నింగ్ 7 నుంచి 9 వరకు నేను కాలేజీ స్కూల్ అవర్స్ వరకు అక్కడే ఉండేదాన్ని. ఉంటే అక్కడ అన్నీ బాగా పిల్లలు ఎలా ఆడుతున్నారో అన్నీ చూసుకునేదాన్ని. అప్పుడు నాకు కొన్ని ఆ విధంగా టోర్నమెంట్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఇటు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా మా స్కూల్లో, సెయింట్ జోసెఫ్ స్కూల్ చాలా ఫేమస్ అండి. అది ఆ చిన్నతనం నుంచి మాతో చాలా యాక్టివిటీస్ చేయించారు. ఆ తర్వాత నేను 9th క్లాస్ నుంచి 10th, 11th, 12th మా అమ్మ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే మా మేనమామ గారికి ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడికి వచ్చాను. అక్కడ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న ఇద్దరు కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అనేటివి ఉండేటివి కాదు. ఆ టైంలో మా నాన్నగారు కొంతమంది హెల్ప్ తీసుకొని విలేజ్ చిల్డ్రన్స్కి అంతా ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళను ఎడ్యుకేషన్ అంతా ఇప్పించేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళ దగ్గర కూడా కొన్ని సోషల్ యాక్టివిటీస్ అన్నీ నేను అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నాను. తర్వాత 1971 నుంచి మేము 74 దాకా కాలేజీలో, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కాలేజీ బిల్డింగ్ తర్వాత అక్కడ ఏ లాన్స్, ఏ గార్డెన్స్ ఏమీ ఉండే, ప్లే గ్రౌండ్స్ ముఖ్యంగా ఏమీ ఉండేవి కాదు.
మొత్తము మన పిల్లలందరూ యాక్చువల్గా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణము స్వామి దయతో మన పిల్లలు కాలేజీ పిల్లలు ఎన్నో పనులు చేశారండి. అవి చెప్పడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాను. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేశారో ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ ద్వారా కూడా మీరు చూస్తారు. అక్కడ మనకు 3 years 72 నుంచి 75 దాకా పిల్లలు కాలేజీలో మొత్తం ప్లే గ్రౌండ్స్ కానీ, అటు లాన్స్ వేయడం కానీ, అటు గార్డెన్స్ పెంచడం కానీ ప్రతి పని వాళ్ళు పిల్లలు చేసేవాళ్ళు. స్వామి వస్తున్నారంటే కొన్ని గంటల టైంలో ఎంతో పర్ఫెక్ట్గా క్లీన్ చేసేవాళ్ళు. వాళ్ళ మొహాల్లో ఎప్పుడూ చిరునవ్వు కనిపిస్తూ ఉండేది అనమాట. నిజంగా మేమంతా చాలా సంతోషపడేము వాళ్ళని చూసి. రెండవది ఏమంటే మన కాలేజీ స్వామి ఒక డిసిప్లైను, పంక్చువాలిటీ, సిన్సియారిటీ అనే ముఖ్యమైన ఈ ప్రిన్సిపల్స్ మీదనే మన కాలేజీ నడుస్తుంది. అటు వాళ్ళు మార్నింగ్ అటెండింగ్ సుప్రభాతం నుంచి యోగాసనాస్, నెక్స్ట్ తరువాత 9 to 4 కాలేజ్ అవర్స్, మళ్ళీ ఈవినింగ్ గేమ్స్, భజన్స్, ఇలాగా వాళ్ళ హోల్ డే ఈ యాక్టివిటీస్లోనే మునిగిపోయి ఉండేది వాళ్ళది. అలాంటప్పుడు ఒకరోజు మేడము ఒక ఇంటర్వ్యూలో జయమ్మ మేడం అని మన ప్రీవియస్ డైరెక్టర్ ప్లస్ వార్డెన్ అనమాట మేడము. ఆమె స్వామిని అడిగారు ఒక ఇంటర్వ్యూలో, స్వామి మేము మార్నింగ్ సుప్రభాతం చేసే టయానికి మీరు ఉంటారా మా దగ్గర అని అడిగారు. అప్పుడు స్వామి అన్నారు, ఫస్ట్ ఓంకారం మీరు స్టార్ట్ చేస్తూనే నేను పుట్టపర్తిలో స్టార్ట్ అవుతాను, తరువాత సుప్రభాతం అంతా మీ దగ్గరే ఉంటాను అని అన్నారు. ఆ విధంగా దినమంతా మనతో ఉంటారన్న ఫీలింగ్తో పిల్లలు మేము గడిపేవాళ్ళము. ఈ విధంగా స్వామి మా వెంట జంట ఉంటే ఎన్నో పనులు చేయించారు. తర్వాత 70 నెక్స్ట్ సర్వీస్ ఈజ్ ద స్పిరిచువల్ డిసిప్లైన్. 1975 ఇది గోల్డెన్ ఇయర్ అండి. మీ అందరికీ తెలుసు స్వామి 50th బర్త్డే ఇయరే జరిగింది. అప్పుడు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ క్యాంప్ అని పెట్టారు. అది అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికీ అది కంపల్సరీ. మన కాలేజ్ అప్పుడు ఎస్వి యూనివర్సిటీ కింద ఉంది కాబట్టి అది మేము కూడా టేకప్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ క్యాంపు ఆయన డాక్టర్ వెంకటేశ్వర గారిని మనకు మీరు పుట్టపర్తిలో చేసుకోండి మా క్యాంపు అని పర్మిషన్ ఇచ్చారు. స్వామి ఫస్ట్ క్యాంప్ ఇనాగ్రేట్ చేసి మా అందరికీ ప్రసాదం క్రియేట్ చేసి ఇచ్చారు. సెలెక్టెడ్గా 30 పిల్లలు, అంటే అంత 30 వాలంటీర్స్ని తీసుకోవాలి ప్రతి క్యాంపుకు. ఇప్పుడు ప్రజెంట్ ఆ పిల్లలందరూ కూడా కొంతమంది ఇక్కడ ఉంటారు, ఈరోజు వచ్చారు. కొంతమంది పుట్టపర్తి హైయర్ స్కూల్లో పనిచేస్తున్నారు, ప్రైమరీ స్కూల్ టీచర్స్గా కూడా ఉన్నారు వాళ్ళు. ఆ పుట్టపర్తి ఫస్ట్ క్యాంప్ చేసేటప్పుడు మేము స్వామి ఇనాగ్రేట్ చేసిన తర్వాత మన మందిరంలో కోకోనట్ చెట్లు ఉండేవి, అప్పుడు టెంకాయ చెట్లు. స్వామి నిలబడి ఆ పాదులంతా క్లీన్ చేయించారు మాతోనే. దాని తర్వాత ప్రతిరోజు మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క పల్లెకు వెళ్ళి, మార్నింగ్ ఏ పల్లెకు వెళ్ళేది స్వామికి చెప్పేవాళ్ళము. ఈవినింగ్ వస్తూనే ఆ పల్లెలో ఏం పని చేసేవాళ్ళమని స్వామి వచ్చి మాతో నిలబడి అన్నీ చెప్పించుకునేవాళ్ళు. ఆ విధంగా 10 రోజుల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయండి. అది ఏమంటే ఆ టైంలో ఫ్లడ్స్ వచ్చాయి. 1975లో చిత్రావతి ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు ఆ రోజు మేము ఎలా వెళ్ళేది అది పల్లెకు అని అనుకుంటూ కూర్చొని, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళలేము కదా అని పిల్లలందరినీ అక్కడ మందిరం పక్కన కూర్చోపెట్టుకొని మేమిద్దరము పుట్టపర్తి విలేజ్కి వెళ్ళాం. నేను ఇంకొక సుజాత మేడం అని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఆమె ఇద్దరము మేము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా ఉంటే వెళ్ళాము. వెళ్తే అక్కడ మొత్తం మన పుట్టపర్తి ఏరియా అంతా వాటర్తో నిండిపోయింది. పాపం వాళ్ళు ఏమీ చేసుకోలేక అందరూ బయట కూర్చొని ఉన్నారు అనమాట. ఇండ్లు కూడా తడిచిపోయినాయి. ఆ విషయం మేము వచ్చి స్వామికి చెప్పాలా, స్వామిని అడిగి ఒక లారీ తీసుకొని ఇసుక ఎర్రమన్నుతో ఆ రోడ్లనన్నా వేయిస్తాము అని చెప్పి మేమిద్దరము మందిరం దగ్గరికి వచ్చాము. వస్తే అప్పుడు మాతాజీ మేడం ఉంటే వాళ్ళు ఆమె మమ్మల్ని అక్కడ నిలబెట్టి, స్వామి ఇక్కడికే వస్తారు, మీరు లోపలికేం వెళ్ళొద్దండి అన్నారు. మేము అక్కడ నిలబెట్టుకుంటే స్వామి మందిరం నుంచి వచ్చారు. వచ్చి ఏమా అని అడిగారు. అప్పుడు మేము చెప్పాను, స్వామి ఇలాగా పుట్టపర్తి అంతా నీళ్లతో నిండిపోయింది కాబట్టి వాళ్లకు కనీసం మేము పిల్లలందరూ అలా మీరు ఒక లారీ ఇస్తే, ఒక డ్రైవర్ని ఇస్తే ఆ రోడ్లను మేము రిపేర్ చేస్తాం స్వామి అంటే, అయ్యో మీరు ఆడపిల్లలు
ఆ పని అక్కర్లేదు, వాళ్ళందరినీ పిలుచుకోరండి, నేను భోజనాలు పెడతాను అని అన్నారు. మేము ఇక్కడ కేవలం ఆ రోడ్లు బాగలేవనే చూసాము, కానీ మన స్వామి 1000 తల్లుల ప్రేమ, వాళ్ళ కడుపు ఆకలి చూశారు ఆయన. అది మన స్వామి గొప్పతనం. 12 గంటలప్పుడు అది మాకు తట్టలు లేదు చూడండి, ఆ కట్టెలు నానిపోయి ఉంటాయి, వాళ్ళు ఎలా వంట చేసుకుంటారు, ఆ చిన్న చిన్న గుడిసెల్లోకి వాళ్ళు పోలేరు. ఇవన్నీ మన స్వామి తల్లి కాబట్టి అలా ఆలోచించి మనందరికీ చెప్పారు. నిజంగా స్వామి దగ్గర ఇలాంటివి మనం ఎన్ని నేర్చుకోవాలో. తర్వాత ఆ రోజు మామూలుగా నారాయణ సేవలో స్వామి మనం కొంతమందికి వడ్డించంగా చూసాము. ఆ రోజు మన మందిరం ఎదురుగా ఇప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం పక్కన మేమందరినీ కూర్చోపెట్టింటే స్వామి వచ్చి అందరికీ స్వామి వడ్డించారు. మేము బకెట్లతో పట్టుకుంటే మొత్తం ఆ పల్లె వాళ్ళందరికీ చాలాసేపు ఉన్నారు పాపం స్వామి ఆ రోజు. తర్వాత అదొక ఇన్సిడెంట్ అండి. తరువాత ఏం జరిగిందంటే రోజు స్వామి అడిగేవాళ్ళు మీరు ఏమేమి పనులు చేశారని. స్వామికి చాలా ఇంట్రెస్ట్, ఆయన చెప్తూ ఉంటే బాగా వినేవాళ్ళు. ఒకరోజు ఏమైందంటే మేము పిల్లలందరికీ హెల్త్ అండ్ హైజీన్ వర్క్స్, ఇంకా కొన్ని చిన్న వర్క్స్ అన్నీ ఇచ్చి మా దీంట్లో కొన్ని వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఫ్యామిలీ ప్లానింగ్ టేకప్ చేయండి అలా చేసేటప్పుడు మేము పెద్దవాళ్ళం కదా అని చెప్పి నేను ఫ్యామిలీ ప్లానింగ్ అది టేకప్ చేశాను. ఒక ఇంటి దగ్గర చెప్తూ ఉంటే ఆమె విన్నంతసేపు విని లోపలికి పోయి ఒక చీపురు పట్టుకొచ్చి నన్ను కొట్టడానికి. సరే నేను ఊహించుకొని నేను పరిగెత్తి వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంకాలం వచ్చి మేము మందిరం దగ్గర కూర్చున్నాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే స్వామి సర్వాంతర్యామి, ఆయనకు తెలియదంటూ ఏమీ ఉండదు అని. ఈరోజు ఏం పని చేశారు అని అన్నారు. అంటే ఇలాగా ఇవన్నీ చేసాము స్వామి పనులు, అక్కడ ఒక టెంపుల్ ఉంటే క్లీన్ చేశాము అని చెప్తుంటే నువ్వు చాలా బాగా పరిగెత్తావే నన్ను అన్నారు. దాన్ని బట్టి స్వామి మన వెంట జంట ఉండి మనల్ని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్న విషయం తెలిసింది. అదే క్యాంపులో 1975 ఆగస్టు 29th మన గోకులం ఓపెనింగ్ జరిగిందండి. 28th మేము ఏమనుకున్నామంటే ఇంకా 4-5 రోజులే క్యాంప్ ఉంది, మనం క్యాంటీన్ క్లీనింగ్ టేకప్ చేస్తామని పిల్లలందరము కలిసి మేము క్యాంటీన్ లోపల మొత్తం ఆ ఏరియా క్లీన్ చేయడానికి మొదలుపెట్టాము. సరిగ్గా 2 గంటల ప్రాంతంలో కుటుంబరావు గారు వచ్చి స్వామి పిలుస్తున్నారమ్మా, మీరు పిల్లల్ని పిలుచుకోరండి అన్నారు. మందిరంలోకి రావాలంట అన్నారు. సరే మేము అవన్నీ వైండప్ చేసుకొని మేము ఒక 10 నిమిషాలుగా అట్లా వెళ్ళాము వెనక్కు. వెళ్తే అప్పటికే స్వామి జనమందిరం తలుపులు వేశారు. మేము అనుకున్నాము లేటుగా వచ్చింటే ఇట్లా జరిగిందేమో అని అందరము అక్కడే కూర్చున్నాము. బ్యాచ్లో ఉన్న కిరణ్ బాలా అని ప్రస్తుతం మన కాలేజీలో హిందీ లెక్చరర్గా కూడా ఉన్న అమ్మాయి ఆమె అన్నారు, మేడం స్వామి పిలిచారు కదా మనం తలుపు తడదామా అనింది. అలా చేయకూడదు కదమ్మా, మనం ప్రేయర్ చేసుకుంటూ కూర్చుందాం, స్వామి తీస్తారులే అన్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత స్వామి తలుపు తీసి మమ్మల్ని అందరినీ లోపల కూర్చోపెట్టుకొని కృష్ణుని మీరందరూ అప్పటికి గోపికలు అందుకని మిమ్మల్ని ఇక్కడ పిలిచాను, కృష్ణునంతా మీ ముందరగా డెకరేట్ చేస్తామని అని స్వామి ఆ కృష్ణునంతా మా ముందర డెకరేట్ చేస్తూ ఉన్నారు. అంతా అయిన తర్వాత మా అందరికీ చీరలు ఇచ్చారు. మేము ఆ సంతోషంతో స్వామిని ఒకటి అడిగాము, స్వామి మీరు రేపు గోకులం ఓపెన్ చేస్తున్నారు కదా, మందిరం నుంచి గోకులం వరకు మేము అంతా క్లీన్ చేస్తాం. అప్పుడంతా మట్టి రోడ్లే, ఇది 75 టైం ఆ ప్రాంతాలు అని అన్నాము. మేము పిల్లలు బకెట్లతో నీళ్లు తీసుకొని వచ్చారు, ముందంతా ఊడ్చుకుంటూ పోయి స్వామి మా వెంటనే వెనకలే కారులో వస్తూ ఉన్నారనమాట. తీరా మేము గోకులం క్లీనింగ్ అంతా గేట్ దాకా పోయి క్లీన్ చేసే వరకు స్వామి మాతో వచ్చి అందరూ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ రూములకు వెళ్ళిపోమని చెప్పి స్వామి మళ్ళీ వెళ్ళారు. మా వెంటనే ఉన్నారు ఆ రోజు. చాలా సంతోషము. ఆ టైం అంతా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు. సరే క్యాంప్ అంతా మొత్తం అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మేమందరం కూర్చొని చాలా ఏడుస్తున్నాం, ఎట్లా స్వామిని వదిలిపెట్టి పోలేకపోతున్నాం, రోజు స్వామి మాట్లాడించేవాళ్ళు, ఈ విధంగా జరిగింది కదా అని. అప్పుడు వెంకమ్మ గారు మా దగ్గర కూర్చొని మార్నింగ్ దర్శనం టైంలో, మీకు క్యాంప్ అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నారు కదా, పోయి స్వామికి పూలహారము కర్పూరం తెచ్చి హారతి ఇవ్వండి అన్నారు.
ఒక తట్టు మేమంతా ఏడుస్తూనే ఆ పని చేస్తుంటే స్వామి మమ్మల్ని అందరినీ ఓదార్చి మీకు ఇట్లాంటి అవకాశాలు చాలా వస్తాయి, మళ్ళీ మీకు వెళ్ళరండి అని చెప్పారు. ఆ రోజు మేము పిల్లలందరూ బస్సులో ఎక్కి, కాలేజీ బస్సు ఉండేది, ఎక్కి ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది కదండి, అక్కడ నిలబెట్టుకొని లోడింగ్ చేస్తుంటే స్వామి వచ్చి కారులో అక్కడ ఉండి మేమంతా పోయే వరకు స్వామి ఉన్నారు. ఎంత ప్రేమ చూపించారో అండి ఆ క్యాంపులో. అది తర్వాత 1975లో స్తూపా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఆ టైంలో స్వామి ప్రతి కాలేజీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. అలాగే అనంతపురం కాలేజీ పిల్లలకు కూడా రోజు మార్నింగ్ టైం బస్సులో మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళేవాళ్ళము. భజన అయిన తర్వాత స్తూపా కన్స్ట్రక్షన్కు కాంక్రీట్ అంతా బాస్కెట్స్లో మూసేవాళ్ళం, పిల్లలందరూ పాస్ ఆన్ చేసేవాళ్ళు. ఆ స్వామి మా దగ్గర నిలబడుకొని ఆ పనంతా చూస్తూ మాకందరికీ లడ్లు స్వామి కూడా ఇలా విసిరేసేవాళ్ళు అందరికీ అనమాట. అలాగా పిల్లలు అదొక ఎక్స్పీరియన్స్ మాకు. అటు తర్వాత మేము అదే సంవత్సరంలో స్వామి 50th బర్త్డేకు బ్యాండ్ స్వామి ఇచ్చారు ఇన్స్ట్రుమెంట్స్. పిల్లలందరూ బాగా ప్రాక్టీస్ చేసి ఆ బ్యాండ్ ప్లే చేస్తే ఆ టైంలో ఒక 3 days ముందు మన బర్త్డే 3 days ముందు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, క్లారినెట్స్, బ్యూగల్స్ చెడిపోయినాయి. అప్పుడు స్వామి మేము గోకులంలో ప్రాక్టీస్ చేసేవాళ్ళము. స్వామి ఆ రోజు సాయంకాలం గోకులంకి వచ్చి అప్పుడు నేను, జయమ్మ మేడము, ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడము, పుష్ప మేడము, ఆమె లైబ్రేరియన్ గారు, మేము 4 ఉండేవాళ్ళం అక్కడ. ఉంటే స్వామి వచ్చి ఏం సమాచారము అని అంటే, స్వామి ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ చెడిపోయినాయి స్వామి, మేము ఎలా చేయాలి అంటే, మరి బెంగళూరుకి ఎవరు వెళ్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు ఆ ఉన్న 4లో వాళ్ళు పెద్దవాళ్ళు 3 కాబట్టి వెంటనే స్వామి నేను వెళ్తానులే స్వామి అన్నాను. కానీ అప్పటి వరకు నేను ఎప్పుడు బెంగళూరు చూసే ఉండలేదు. సరే నేను అయితే నువ్వు రేపు మార్నింగ్ బస్సులో వెళ్ళిపో, మళ్ళీ ఈవినింగ్ అంతా వచ్చేయి అని అన్నారు స్వామి. సరే ఆ విధంగా నేను ఎర్లీ మార్నింగ్ బస్సులో వెళ్ళాను. అక్కడ బస్సులు దిగుతూ ఉంటే ఒక ఆయన వచ్చి నన్ను మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అంటుంటే, నేను ఇంకా చెప్పకనే నేను షాప్ చూపిస్తారండి అని నన్ను పిలుచుకొని పోయి వాళ్లకు ఈమె పుట్టపర్తి నుంచి వచ్చారు, అవన్నీ రిపేర్ చేసి సాయంకాలం పంపించేసేయి అని వాళ్ళకు చెప్పారు. అప్పటికి కూడా నాకు స్ట్రైక్ కాలేదు, స్వామి మన వెంట ఉండి పని అంతా చేయిస్తున్నారు అన్నది. అంటే మనము ఒక రకమైన మానవులం కదండి, ఎప్పుడు అన్ని విధంగా స్ట్రైక్ కాలేదు నాకు. సరే అవన్నీ రిపేర్ చేయించుకొని అక్కడికి వెళ్తే స్వామి నెక్స్ట్ డే దర్శనం టైంలో పని బాగా జరిగిందా అని నవ్వుతూ పోయారు. అప్పుడు నాకు అనిపించింది, స్వామి వెంట లేకపోతే ఈ పని జరిగేదా మనకు అని. ఆ విధంగా స్వామి వెంట జంట ఉండి ప్రతి పని స్వామి మనకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చేది స్వామి, చేయించేది స్వామి. దాని తర్వాత మాకు నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ ఒక 2వ క్యాంప్ ఇచ్చారండి. వాళ్ళు పాపం ఆయన ఎప్పుడు అనేవాళ్ళు, మీ క్యాంపస్ మీరు డెవలప్ చేసుకోవాలి కదమ్మా, మీరు కాలేజీలోనే పెట్టుకోండి కావాలంటే అని. అప్పుడు మేడం అన్నారు, మన బాటనీ డిపార్ట్మెంట్కు చాలా ప్లాంట్స్ పెట్టి దాన్ని ఒక బొటానికల్ గార్డెన్గా తయారు చేయాలి కదా అని అంటే, మేము బెంగళూరు నుంచి కావలసిన మొక్కలన్నీ పోయి తెచ్చుకున్నాము, బాటనీ డిపార్ట్మెంట్ మేడము నేను. అప్పుడు ఏమైందంటే అనుకోకుండా స్వామి వస్తున్నారు అని తెలిసింది. వెంటనే మేడం అన్నారు, ఈ బొటానికల్ గార్డెన్ కూడా స్వామితో ఇనాగ్రేట్ చేయిద్దాము, నువ్వు తులసి ప్లాంట్ ఒకటి రెడీగా పెట్టుకోండు అని అన్నారు. సరే తులసి ప్లాంట్ రెడీగా పెట్టుకున్నాము. స్వామి వచ్చారు. వస్తే ఆ రోజు ఏమైందంటే, మామూలుగా స్వామి పెద్దవాళ్ళతో అందరితో వచ్చేటప్పుడు మెయిన్ గేట్లో వచ్చి కారు దిగి కామన్ రూమ్ వైపు వెళ్తారు. కానీ ఆ రోజు అది ఎలా వచ్చారో ఏమో, మేమేమో తులసి ప్లాంట్ పట్టుకొని వెనకల బొటానికల్ గార్డెన్లో కాలేజ్ వెనకలు ఉన్నాము. స్వామి ఆడిటోరియం సైడ్ గేట్ నుంచి వాళ్ళందరికీ తెలియకుండా స్వామి అనుకుంటే ఏం జరగదని టకా అని మా దగ్గరికి వచ్చేసారు. మేము అనుకోలేదు ఇంకా మేడం వాళ్ళు వస్తారు అని. అట్లా చూస్తుంటే స్వామి ఒక్కరే వస్తున్నారు ఆడిటోరియం దగ్గర నుంచి. స్వామి వచ్చి వెంటనే ఆ తులసి మొక్క ఇక్కడ పెట్టేస్తాను అని అది పెట్టేసేసి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ స్వామి ఒక తట్టు మనకు ఎంతో ఆశ్చర్యంగా ఇలాంటి లీలలన్నీ చూపిస్తూ ఉంటారు. ఇటు తర్వాత
మేము అదే టైంలో అదే సంవత్సరమే స్వామి శ్రీరామచంద్రుడు ఆయనకు ఒక పర్ణశాలలాగా మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో కట్టిద్దాము అని అనుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ కాలేజ్ వర్కర్స్ ఇద్దరిని తీసుకొని నిజంగామైన ఒక పర్ణశాలలాగా చేశామండి. వెనకల ఆడిటోరియం వెనకల చేసి ఎప్పుడు స్వామి వస్తారో ఏమో అని అనుకుంటే అప్పుడు చాలా స్వామి ఫ్రీక్వెంట్గా బాగా వచ్చేసేవాళ్ళు అనంతపూర్కు. అనుకోకుండా ఆ 10 రోజుల్లోనే మాది తయారైతున్న టైంలోనే స్వామి కూడా వచ్చారు. మేము ఆ ముందు రోజు రాత్రంతా కూర్చొని స్వామి వస్తున్నారని దాన్ని నిజమైన పర్ణశాలగా చేసి రెడీగా పెట్టుకుంటే స్వామి లోపల పాదం పెట్టి హారతి తీసుకొని వెళ్ళారండి. అది కూడా పిల్లలు చేసిన పని ఇవన్నీ ఒక 2-3 వర్కర్స్ని పెట్టుకుంటామంతే, కానీ మెయిన్ వర్క్ అంతా మా ఆడపిల్లలే చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత పనులంటే అది ఆ మట్టిలో చేయి పెట్టడం కానీ, దాన్ని మోయడం కానీ, చేయడం కానీ, ప్రతి ఒక్కటి పేడ నీళ్లు చల్లడం కానీ, ముగ్గులు పెట్టడం కానీ ప్రతి ఒక్కటి మా పిల్లలు చేసేవాళ్ళు. ఆ పిల్లల యొక్క గొప్పతనం చెప్పడానికే అణువణువున నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. వాళ్ళు స్వామిని ఎంత సంతోషపెట్టారంటే అంత సంతోషపెట్టారు. స్వామి అది ఆ ముగ్గులన్నీ చూశారు, ఆ పర్ణశాలంతా ఇలా పైనంతా చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మాకు నెక్స్ట్ తిరుమల క్యాంప్ ఇచ్చారండి. అది ఇంటర్ కాలేజియట్ క్యాంపు. అక్కడ అప్పుడు గార్డెన్స్ లేవు. ఫస్ట్ ఇట్లా మొత్తం కొన్ని కాలేజెస్ అందరినీ సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ కాలేజెస్ని ఒక 30 వాలంటీర్స్తో ఆ గార్డెన్స్ మొదలు పెట్టించారు. అప్పుడు గౌడ్ గారని ఆయన పాపము మేము చేసే వర్క్స్ చూసి సత్యసాయి కాలేజ్ వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తారని ఆ చివరి 2 రోజులు మాకు స్వామి దగ్గర క్యూ కంట్రోలింగ్ ఇచ్చారు తిరుమల క్యాంపులో మాకు. ఆ విధంగా మన పిల్లలు ఎక్కడికి పోయినా మంచి పేరు తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ రాప్తాడు అని మన పుట్టపర్తికి అనంతపురానికి మామిళ్ళపల్లి రూట్లో ఉందండి. ఆ విలేజ్ రోడ్ సైడ్కే ఉంటుంది. ఆ రాప్తాడులో అప్పటి కలెక్టర్ దివాన్ గారని మీరు హట్ కన్స్ట్రక్షన్ టేకప్ చేయండి అన్నారు. వేరే వాళ్ళకు కొన్ని విలేజెస్లో హట్స్ ఇవ్వాలి, ఆ వర్క్ మీరు టేకప్ చేయండి అని అన్నారు. అంటే దానికి ఇప్పుడు ఆ వర్క్స్ అన్నీ దీంట్లో మళ్ళీ చూపిస్తారండి. పిల్లలు బ్రిక్స్ వేయడము మట్టితో, ఆ బ్రిక్స్తో వాల్స్ కట్టడము, ఆ వాల్స్ కట్టే ముందు ఫౌండేషన్స్ తీయడము, ఇవన్నీ మన పిల్లలే చేశారు. అవి కూడా ఫొటోస్లో మళ్ళీ వాళ్ళు చూపిస్తారు. నెక్స్ట్ ఏమంటే దాని తర్వాత అప్పుడు స్వామి ఏం చేశారంటే మొత్తం అంతా అయిన తర్వాత పుట్టపర్తి నుంచి స్వామి పెద్దవాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చి చూడు మా ఆడపిల్లలు ఈ హట్స్ అన్నీ కట్టారు అని చెప్పి అవన్నీ చూపించారు. నెక్స్ట్ ఆ క్యాంప్తో స్వామి చాలా సంతోషపడ్డారు. చాలా డిస్కోర్సెస్లో కూడా స్వామి చెప్పారు ఇలాగా పిల్లలు హట్స్ కట్టారని. దాని తర్వాత సమ్మర్ క్యాంప్ అట్ కదిరి అని టేకప్ చేశామండి. అప్పుడు డిఎంఎండ్హెచ్ఓ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేయమన్నారు. మేము మన కాలేజీకి మాత్రమే ఆ పర్మిషన్ ఇచ్చారు. మేము కదిరిలో రౌండ్ అబౌట్ 30 విలేజెస్ ఇన్ 10 days టైంలో మేము 30 విలేజెస్ ఇమ్యునైజేషన్ కంప్లీట్ చేశామండి. ఎలా చేశామంటే డిఎంఎండ్హెచ్ఓ గారు ఒక 3 డాక్టర్లు ఇచ్చారు, ప్లస్ వ్యాక్సిన్ ఇచ్చారు మాకు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ డాక్టర్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 30 విలేజెస్ కంప్లీట్ చేయడమే కాకుండా కదిరిలో లార్డ్ నరసింహస్వామిది చాలా పెద్ద టెంపుల్ అండి. మాకు అక్కడ స్టే చేయడానికి అకామిడేషన్ ఇచ్చారు. అప్పుడు మేము ఆ టెంపుల్ క్లీనింగ్ అంతా టేకప్ చేశాము. పిల్లలు ఏం చేశారంటే మేడం కింద తట్టే కాదు టవర్స్ మీద అంతా దుమ్ము పడి ఉంటుంది, అక్కడ కూడా ఎక్కి చేస్తామని అన్నారు. పిల్లలందరూ ఆ టవర్స్ మీద ఎక్కి ఆ విధంగా 10 రోజుల్లో రోజు ఈవినింగ్ టైమ్స్ అంతా మొత్తం క్లీన్ చేశారు. ఆ ఫోటో స్వామి చూసి స్వామి డిస్కోర్సెస్లో చెప్పారు మా పిల్లలు టెంపుల్స్ పైకి ఎక్కి టవర్స్ మీదకి ఎక్కి క్లీన్ చేశారు అని చెప్పి. ఇలాగా ఏ క్యాంపులో ఎత్తపోయి ఫోటోలు చూపిస్తుంటే స్వామి సంతోషపడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మేము దాని తర్వాత వింటర్ క్యాంప్ అని బీటీ ప్రాజెక్ట్లో ఒక ఇరిగేషన్ కెనాల్ అని తవ్వారండి. అది ఎట్లా ఉండిందంటే 120 feetతో ఉండింది. డెప్త్ ఏమో 4 feet to 5 feet పోవాలి. మేము అసలు పల్లె పిల్లలు వాళ్ళు కూడా కొంతమంది మాకు హెల్ప్ వచ్చేవాళ్ళు. ఈ పిల్లలు ఆ పిల్లలు కలుసుకొని మేమంతా పని మార్నింగ్ టైమ్స్ అంతా చేసేవాళ్ళము. ఈవినింగ్ మళ్ళీ విలేజ్ వర్క్లో హెల్త్ అండ్ హైజీను ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేసేవాళ్ళము. ఆ టైంలో అది సంక్రాంతి టైము.
సరిగ్గా మా క్యాంపు అట్లా మిడిల్లో పడిందనమాట. పండగ మధ్యలో వచ్చింది. సరే పండగకు ఎక్కడ పోలేము, మనం ఇక్కడే ఉండాలి కదా అని ఆ పల్లెలోనే మేము ఆ సంక్రాంతి ఫెస్టివల్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి. అంటే కాలేజీకి వచ్చేసాము. ఆ టైంలో వైట్ ఫీల్డ్లో ఒక ఎగ్జిబిషన్ జరిగిందట. అది మాకు తెలియదు. కానీ మొత్తం క్యాంప్ అయిపోయి వచ్చిన తర్వాత ఆ రోజు స్వామి నాకు డ్రీమ్లో ఆ ఎగ్జిబిషన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నాకు చూపించారు. రీఓపెనింగ్ నేను కాలేజీకి వచ్చాను. వచ్చిన తర్వాత మన స్టాఫ్ చెప్తున్నారు, అయ్యో నువ్వు మిస్ అయిపోయావు, స్వామి ఎగ్జిబిషన్ ఐటమ్స్ అంతా పలానా చూపించారు అంటే, అవునా, నాకు రాత్రి స్వామి కల్లో చూపించారులే అని వాళ్ళకి చెప్పాను. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు అంటే ప్రతి అకాడమిక్ ఇయర్లో ఒక సమ్మర్ క్యాంపు, ఒక వింటర్ క్యాంపు ఉండేది. సో నేను సమ్మర్ టైము, వింటర్ టైంలో మన స్టాఫ్ కొంతమంది చాలా డిస్టెన్స్ నుంచి వచ్చిన పిల్లలందరూ స్వామి దగ్గరే ఉండేవాళ్ళు. స్వామి వైట్ ఫీల్డ్లో ఉంటే స్వామి దగ్గర ఉంటారు, స్వామి పుట్టపర్తిలో ఉంటే ఉన్నారు. వాళ్ళకు కొన్ని ఇంటర్వ్యూస్ దొరికేది, స్వామి మాతో సంభాషణలు ఇవన్నీ దొరుకుతూ ఉండేది. అయ్యో అవన్నీ మిస్ అవుతున్నాను కదా నేను అని చాలా బాధపడేదాన్ని. అయినా స్వామి మన మనస్సు చూసి నాకు ఆ విధంగా ఎగ్జిబిషన్ దగ్గర ఉండి అవన్నీ చూపించారు, ఆ వైట్ ఫీల్డ్ ఎగ్జిబిషన్. తర్వాత చివర్లో 1980లో విజయవాడ అని ఇంటర్ కాలేజియేట్ క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు మేము మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి ఆర్గనైజ్ చేయమని ఇచ్చారు. ఆ క్యాంపులో కూడా మన పిల్లలందరూ చాలా బాగా చేశారండి ఆ వర్క్ అంతా. నెక్స్ట్ ఏమైందంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆల్ ద క్యాంప్స్ అనమాట, పిల్లలు ఆ విధంగా మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడి ఈవినింగ్ అవర్స్లో అంటే 4 తర్వాత బ్యాచెస్ ప్రకారం మేము అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది టేకప్ చేశాము. అప్పుడు గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుండింది ఈ స్కీమ్కు. అలాగే మనకి ఎట్లాగూ బాల్ వికాస్ అనేది మన సంస్థలో ఉంది కదండి. ఈ బాల్ వికాసును అడల్ట్ ఎడ్యుకేషన్ అన్నీ రౌండ్ అబౌట్ విలేజెస్లో చేసేవాళ్ళం త్రూఅవుట్ ద అకాడమిక్ ఇయర్. ఇలాగా స్వామి యొక్క పనులు, సర్వీస్ ఈజ్ ద స్పిరిచువల్ డిసిప్లైన్, సర్వీస్ స్ప్రింగ్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ వీ హ్యావ్ టు స్కాటర్ ఇట్ అని ఈ విధంగా స్వామి మాకు పిల్లలంతా సర్వీస్ యాక్టివిటీస్లో పిల్లలు సర్వీస్ యాక్టివిటీస్ ద్వారా స్వామికి సంతోషం ఇచ్చేవాళ్ళు. దీని తర్వాత అండి నెక్స్ట్ ఇదే టైంలో బికాజ్ వీఆర్ అండర్ ఎస్వి యూనివర్సిటీ కాబట్టి టోర్నమెంట్స్ జరిగాయండి. అప్పుడు ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్తే మేము 1977 నుంచి దాంట్లో పార్టిసిపేట్ చేసాము. 1978, 79, 80, 81 3 years. ఫస్ట్ మాకు కొన్ని గేమ్స్లో షీల్డ్స్ వచ్చాయండి. అవి తీసుకొచ్చి ప్రశాంతి నిలయంలో స్వామి దగ్గర చూపిస్తే స్వామి ఎంతో సంతోషపడి బాయ్స్కు చూడు ఆడపిల్లలు ఎంత బాగా తెచ్చారో, మీరెప్పుడు తెస్తారు అని అట్లా ఒక కాంపిటీషన్ స్పిరిట్ పెట్టేవాళ్ళు స్వామి. నెక్స్ట్ అట్లా 3 years మా పిల్లలు ఇది ఇంటర్ కాలేజియేట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ బోత్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో తీసుకొచ్చారు. ఆ మొత్తం షీల్డ్స్ అన్నీ మనకే పర్మనెంట్గా ఇచ్చారండి. ఆ 3 consecutive yearsలో మనం తీసుకొస్తే అవి పర్మనెంట్గా మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ రూల్ ప్రకారము ఇప్పటికి కూడా అవన్నీ కామన్ రూమ్లో మన కాలేజీలో ఉన్నాయి అవి. అదే టైంలో నాట్ ఓన్లీ ఇంటర్ కాలేజియేట్, ఇంటర్ యూనివర్సిటీకి ఒక అమ్మాయి వాలీబాల్ తరపున సెలెక్ట్ అయింది బై నేమ్ విపి లక్ష్మిని. షీఈస్ ఫ్రమ్ కేరళ అనమాట. అమ్మాయిని ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అన్నామలై యూనివర్సిటీలో మన అమ్మాయిని ఒక అమ్మాయిని షటిల్ బ్యాడ్మింటన్కు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారండి. దానికి నేనే యాజ్ ఏ మేనేజర్గా పిల్లల్ని తీసుకెళ్ళాను. ఈ విధంగా మన పిల్లలు ఎక్కడ పోయినా స్వామి యొక్క గొప్పతనాన్ని బాగా చాటేవాళ్ళు. తరువాత నెక్స్ట్ మన ఇదంతా 1982 వరకు అయిపోతే నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్ ఫామ్ అయిందండి 1982లో. అక్కడ స్వామి ఒకసారి స్వామి కాలేజీకి వచ్చినప్పుడు ఒక డిస్కోర్స్లో చెప్పేవాళ్ళు, అందరూ టీచర్స్ క్లాస్లో టీచ్ చేస్తారు, ఒక స్పోర్ట్స్ టీచర్ మాత్రం పాపం చేసి చూపిస్తున్నామే అని చెప్పేవాళ్ళు. ఆ మాట నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేదాన్ని. ఒకసారి మేము రోప్స్ ఐటమ్ టేకప్ చేశామండి. మన కాలేజ్ బిల్డింగ్ టవర్ నుంచి ఆ రోప్ కట్టి కింద నుంచి పైకి పోవాలి, పైనుంచి కిందికి రావాలి. అప్పుడు నేను అనుకున్నాను అది ఎంత మాత్రం గట్టిగా ఉంది, నేను చేసి మళ్ళీ పిల్లలకు చేయిస్తామని చెప్పి స్వామి చెప్పించిన ఈ మాటల ప్రకారము మేము ఫాలో అవుతూ వచ్చేవాళ్ళము.
అట్ ద ఏజ్ ఆఫ్ 55 ఐ క్లైంబ్డ్ దట్. అంటే నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, స్వామి మమ్మల్ని ఆ విధంగా నడిపించి టీచర్స్ను కానీ పిల్లల్ని కానీ ఆ విధంగా ప్రతి స్టెప్పులో స్వామి మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే షూటింగ్ ఐటమ్స్ కూడా మేము ఈ హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం వచ్చి నేర్చుకొని పిల్లలకి పోయి నేర్పించాము. ఆయన కోచ్ కూడా చాలా సంతోషపడి, మీరే ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీ పిల్లలు ఇంకా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, నేను వస్తాను లేండి మేడం అని అన్నారు. ఆ విధంగా మన స్పోర్ట్స్ ఐటమ్స్లో ప్రతి సంవత్సరము స్వామి కాలేజీకి వచ్చినప్పుడు ఆడిటోరియం ప్రోగ్రామ్స్ చూపించేవాళ్ళమండి. కానీ 1985, 1986లో మేడం ఏమన్నారు, మన గ్రౌండ్ ఐటమ్స్ చూపిద్దాము స్వామికి, ప్రతిసారి ఆడిటోరియం ఐటమ్సే చూపిస్తున్నాము అని అన్నారు. సరే 1985, 1986లో మేము కొన్ని 80 సైకిల్స్తో ఒక ఐటమ్ చేశామండి. స్వామి చాలా సంతోషపడ్డారు. మీరు ఈ ఐటమ్స్ పుట్టపర్తిలో చేస్తారా అని అడిగారు. చేయిస్తాం స్వామి అన్నాము. అప్పుడు మేము ఇక్కడ మా కాలేజీకి 86లో వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే, స్వామి గ్రౌండ్స్లోకి వచ్చే ముందు స్వామి మీద గులాబీ రేకులు పడాలని ఒక బుట్ట కట్టి పెట్టామండి. పెట్టి ఒక అమ్మాయిని దూరంగా పెట్టి, దాన్ని నువ్వు స్వామి వచ్చినప్పుడు లాగమ్మా అంటే, స్వామి మేడంతో మాట్లాడుకొని వస్తున్నారు, అక్కడికి వచ్చి ఆగిపోయి ముందు మీరు అది లాగండి నేను వస్తాను అని అన్నారు. అంటే స్వామికి తెలియదంటూ ఏమీ ఉండదు, స్వామికి అన్నీ తెలుసు. ఆ విధంగా తర్వాత నెక్స్ట్ మేము ఫస్ట్ 87లో కరాటే ఐటమ్ ఒకటి టేకప్ చేశాము. అప్పుడు మన స్టేడియంలో ఇంకా డయాస్ లేదండి, అది స్వామి బాస్కెట్బాల్ కోర్ట్లో అరేంజ్ చేయమన్నారు. అక్కడ అరేంజ్ చేస్తే ఆ కరాటే ఐటమ్స్ అన్నీ చూసి స్వామి ఎంత సంతోషపడ్డారంటే, వెంటనే మందిరం నుంచి కాశ్మీర్ సిల్క్ శారీస్ తెచ్చి పిల్లలందరికీ ఇచ్చారు. అంటే స్వామి ఇక్కడ మన ఎఫర్టు, మన ప్రేయర్సు ఎంత మాత్రం ఉన్నాయి అనేది స్వామి ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. ఎంత ఎఫర్ట్ పెడితే ఆ ఐటమ్ అంత బాగా వచ్చేది ప్రేయర్స్తో, అది స్వామి చాలా సంతోషపడేవాళ్ళు. ద ఎయిమ్ ఆఫ్ ద స్పోర్ట్స్ మీట్ ఈస్ టు సీ హ్యాపీనెస్ ఇన్ అవర్ లార్డ్స్ ఐస్ అన్నమాట. స్వామి ఫేస్లో, కళ్ళల్లో ఆ సంతోషం ఎంత చూడాలని ప్రతి సంవత్సరము పిల్లలు ఎంత తాపత్రయపడేవాళ్ళు అంటే, జూన్ మొదటి నుంచి మేడం ఈ ఇయర్ ఏం ఐటమ్స్ చేస్తాము, స్వామిని ఎలా సంతోషపెడతాము, వాళ్ళ ఒక అకాడమిక్ ఇయర్గా కూడా వాళ్ళు బాగా చదువుకుంటూ ఇటు స్పోర్ట్స్ సైడ్ కూడా బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. అట్లా ప్రతి సంవత్సరము మేము కొన్ని ఐటమ్స్ చేసుకుంటే అన్నీ స్వామి ఏమడిగేవాళ్ళు అంటే, ప్రతి స్పోర్ట్స్ మీట్ ముందర ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్ళు అండి. అది ఇంటర్వ్యూకి మమ్మల్ని పిలిచేవాళ్ళు, ప్రిన్సిపల్ మేడంను, అన్ని క్యాంపస్ ప్రిన్సిపల్స్ను, ఫిజికల్ డైరెక్టర్లను. అప్పుడు నన్ను అడిగేవాళ్ళు, నువ్వు ఏమి సర్కస్ ఐటమ్ తీసుకొస్తావు అని అడిగేవాళ్ళు. ఎందుకంటే స్వామికి సర్కస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. మేము ఫస్ట్ స్టార్టింగ్లో రోప్ వాకింగ్ చూపించాము, అది చాలా బాగా అమ్మాయి చేసింది. నెక్స్ట్ ఇయర్ మేము ఏం చేసామంటే, స్వామిని సంతోషపెట్టాలని వీ రిమూవ్ దట్ ట్యూబ్ టు ద సైకిల్ టైర్ అనమాట. టైర్ తీసేసి దానికి రిమ్ మీద ఆ అమ్మాయి 1 వీల్ సైకిల్ చూపించింది. అది స్వామి ఇంకా చాలా సంతోషపడ్డారు. తర్వాత స్వామికి 1 వీల్ సైకిల్ ఐటమ్సే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ప్రతి సంవత్సరము స్పోర్ట్స్ మీట్ టైంలో అడిగేవాళ్ళు, 1 వీల్ సైకిల్ చేస్తున్నావా అని అడిగేవాళ్ళు. ఆ విధంగా మేము 5 ఫీట్ సైకిల్ మీద 2 పిల్లలు, చిన్న పిల్లలే వాళ్ళు, ఫస్ట్ ఇయర్ పిల్లలు. వన్ గర్ల్ ఈజ్ ఫ్రమ్ కేరళ, మీరా అమ్మాయి పేరు, ఇంకొక అమ్మాయి హేమలత అని. వాళ్ళిద్దరు ఏం చేశారంటే, ప్రాక్టీస్ చేసి ఆ 5 ఫీట్ సైకిల్ మీద ఒక దీంట్లో అండి ఒక 5 రౌండ్స్ వెళ్ళారనమాట ట్రాక్ మీద. నాకే ఆశ్చర్యం అయిపోయింది, పడకుండా బటర్ఫ్లైస్ లాగే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరే స్వామి చూస్తే ఎంత బాగుంటుంది కదా ఇది అని అనుకున్నానా. మేడంకి ఫోన్ చేయించారు, రేపు మీరు వ్యాన్ మీద ఆ సైకిల్ వేసుకొని పిల్లల్ని పిలుచుకొని మీ ఇద్దరు రండి అని. ముందు రోజు సాయంకాలం నేను అనుకోవడము, స్వామి నెక్స్ట్ డే మేడం మార్నింగ్ వస్తూనే, ఈరోజు మనము ఆ పిల్లలిద్దరినీ తీసుకొని ఆ సైకిల్ తీసుకొని వెళ్ళాలమ్మా మనము అని అన్నారు. ఆ విధంగా మేము వెళ్తూనే మన స్టేడియం ట్రాక్ పెద్దది కదండి, ఆ ట్రాక్ మీద పిల్లలు 5 రౌండ్స్ వేశారండి. స్వామి ఎంత సంతోషపడి ఆ 1 వీల్ సైకిల్ 5 ఫీట్ సైకిల్ వితౌట్ ఎనీ దిస్ థింగ్
అది పెడతారనుకుంటాను, అది కూడా ఉంది ఫోటో. స్వామి వెంటనే వాళ్ళిద్దరికీ ప్రసాదం ఇచ్చారు. ఈ విధంగా స్వామి ఎంత ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అంటే కొత్త ఐటమ్స్ కావాలి ఎవ్రీ ఇయర్. పాత ఐటమ్స్ అయిపోతే ఒక ఐటమ్ ఈ ఇయర్ కొత్త ఐటమ్స్ ఏం తీసుకొస్తున్నావు అని అడిగేవాళ్ళు. మేము కూడా అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త ఐటమ్ తీసుకునేవాళ్ళము. ఒకసారి 360 ఫీట్ 360 డిగ్రీస్ రొటేషన్ అని పెట్టుకున్నాము. మామూలుగా స్వింగ్ కాకుండా ఐరన్ రాడ్స్తో స్వింగ్ అనమాట. అది ఆ అమ్మాయి తన ఓన్ కెపాసిటీతో అది మొత్తం తిరగాలి. అది మేము చాలా ట్రై చేసాము. ఫస్ట్ మేము సక్సెస్ కాలేకపోయినాము. కానీ చివరిలో ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి అడిగాము. వాళ్ళు కూడా ఏముంది మేడం, అది అమ్మాయి స్ట్రెంగ్త్ ఉపయోగించాల్సిందే అన్నారు. సరే స్వామిని ప్రేయర్ చేసుకున్నాము. 3 పిల్లలు బాగా చేశారండి. అందులో 20 ఫీట్ హైట్ పోల్ మీద షీ హ్యాస్ టు రొటేట్ 360 డిగ్రీస్ తీసుకొని చేయాలి. స్వామి అది ఎన్నోసార్లు 2-3 సార్లు పెట్టించుకొని చూశారు ఆ రోజు, మళ్ళీ చేయమని చెప్పి. అంత దీనికి కూడా చాలా స్వామి సంతోషంగా చూసేవాళ్ళు. అది కూడా ఆ ఐటెంలో ఎంత కష్టం ఉంది అని స్వామి చూసుకునేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే మేము ఫైర్ డ్రిల్ అనేది ఒకటి చేయించాలనుకున్నాం స్వామి దగ్గర. అది ఆ ఫైర్తో పిల్లలు కష్టం కదా అని 10 ఫీట్ బై 10 ఫీట్ ఒక స్క్వైర్స్ వేసి స్టేడియంలో మా కాలేజీలో ఆ విధంగా ప్రాక్టీస్ చేసి అలాగే స్టేడియంలో చేయిద్దాంలే అనుకున్నాం. ఇంత లోపల స్వామి ఒకసారి అన్నారు, మేము వెళ్ళింటే డిసెంబర్లో, అక్కడ కాదు ఇక్కడ చాలామంది గెస్టులు వచ్చారు, ఇక్కడే చేయించు అని అన్నారు మందిరం ముందర. సరే స్వామి సాయంకాలం చీకటి పడేటప్పుడు చేయించు భజన అయిన తర్వాత అన్నారు. అప్పుడు మేము నా మెజర్మెంట్తో టేప్ తీసుకొని అన్ని పాయింట్స్ అన్నీ పెట్టుకొని అక్కడ 10-10 పెడతాము. ఇక్కడ మందిరం ముందర ప్లేస్ లేదు కదా, ఐ రెడ్యూస్ టు 8 by 8 స్క్వైర్స్ అనమాట. అలా నేను 2:33 o'clock విత్ ద హెల్ప్ ఆఫ్ చిల్డ్రన్ మార్క్ చేస్తూ ఉంటే స్వామి వచ్చి, నువ్వు ఎంత పెట్టావు డిస్టెన్సు స్క్వైర్ అన్నారు. స్వామి 10 by 10 పెట్టాను స్వామి అన్నాను. కాదు మళ్ళీ చూడు ఒకసారి అన్నారు. లేదు స్వామి 10 by 10 పెట్టాను అన్నాను. నువ్వు 8 by 8 పెట్టినావు చూసుకో అని అన్నారు స్వామి. ఆ విధంగా ప్రతి ఐటెం కూడా స్వామికి చాలా అంటే తెలిసిపోతూ ఉంటుంది. మనం ఏ నిమిషంలో ఏం చేస్తున్నాము అనేది స్వామికి తెలుస్తుంది. నెక్స్ట్ ఫిగర్ మార్చింగ్ అని అందరూ మొత్తం కాలేజ్ అంతా ఇన్వాల్వ్ చేసి కాలేజీలో ప్రాక్టీస్ చేయించాము. 25th క్రిస్మస్కే మా ఐటెం రెడీ అయింది. ఎందుకంటే మొత్తం కాలేజ్ ఇన్వాల్వ్ అయింది, పర్ఫెక్ట్గా రావాలని. బై 25th క్రిస్మస్ టయానికి మేము రెడీ ఉన్నాము విత్ అవర్ కాలేజ్ బ్యాండ్ ఓన్లీ. అప్పుడు స్వామి మేడం, మేము ఎట్లాగూ బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ క్రిస్మస్కు తీసుకే వెళ్ళేవాళ్ళు, పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. స్వామి క్రిస్మస్ రోజున అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మందిరంలో మీరు పిల్లలందరినీ తీసుకొని స్టేడియంకి రండి, అక్కడ మీరు ఈ ఫిగర్ మార్చింగ్ అక్కడ చూపించండి అన్నారు. అంటే స్వామి ఉద్దేశం ఏమి, క్రిస్మస్కి అంతా ఫారెన్ డెలిగేట్స్ వస్తారు కదండి, వాళ్ళ ముందర మన గొప్పతనం చూపించుకోవాలా అని, ఆయన పిల్లల గొప్పతనం చూపించుకోవాలని ఆశ ఆయనకు, స్వామికి. ఆ విధంగా వాళ్ళకి చూపిస్తూ, చూడు మా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో మార్చింగ్ అని చెప్పేవాళ్ళు. అది తర్వాత ఇంకా ఒకసారి మేము ఇదంతా అయిన తర్వాత మోటార్ బైక్స్ టేకప్ చేసామండి. ఆ బిగినింగ్లో ఏమో కొన్ని మోటార్ బైక్స్ ఏదో మేము ఇక్కడ తీసుకొచ్చి చేశాము. స్వామి చాలా సంతోషపడి మాకు టీవీఎస్ మోటార్ బైక్స్ ఒక 30 మోటార్ బైక్స్ తెప్పించారు నెక్స్ట్ ఇయర్ ఐటమ్కు. అప్పుడు విత్ యూనిఫామ్ బైక్స్తో పిల్లలు చాలా, మన రిపబ్లిక్ డే ఢిల్లీలో చేసే అట్లాంటి ఐటమ్స్ అన్నీ మన పిల్లలు చేసేవాళ్ళు. తర్వాత 1 wheel సైకిల్ అయిపోయింది, సైకిల్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏం టేకప్ చేయాలా అని జీప్ ఐటమ్ టేకప్ చేద్దామని అనుకున్నామండి. అప్పుడు ఏమైందంటే బై నేమ్ గీతలత, ఆ అమ్మాయి బ్రదర్ జీప్ తీసుకొని వచ్చారు. మొదటి రోజు వచ్చి స్వామి చూసి చాలా బాగుంది అని సంతోషపడ్డారు. మేము నెక్స్ట్ డే స్వామికి సర్ప్రైజ్ ఇవ్వాలా, ఫైనల్ డే 11th January అని బ్లైండ్ జంప్ అనే ఆ పెద్ద రింగుకు ఒక పేపర్, ట్రాన్స్పరెంట్ పేపర్ కట్టామండి, అట్లా చేయించాలని. ఫస్ట్ టైము ఆ పేపర్ లేనప్పుడు ఆ అమ్మాయి జంప్ బాగా చేసింది. మళ్ళీ అది పెట్టినప్పుడు జంప్ ఏమో బాగా వచ్చింది. మనందరికీ ఓహో షీ క్లియర్ ద జంప్ అని అనుకున్నాం. బట్ వాట్ హ్యాపెండ్ అంటే
నెక్స్ట్ డే ఫోటోగ్రాఫ్స్లో చూస్తే ఒక వీల్ బయటకు వచ్చింది, ఫ్రంట్ వీల్. అది స్వామి ఆ రోజు చెప్పారు మాకు, మీరు చూసుకున్నారా అంటే ఆ ఫొటోస్ రాకముందే స్వామి చెప్పారు, నేను కాపాడాను ఆ పాపను, నేను చెయ్యి పెట్టి కాపాడాను. చూసారా స్వామి తన బిడ్డల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు. ఆ విధంగా ఈ స్పోర్ట్స్ ద్వారా పిల్లలకు స్వామి ఎంతో దగ్గరగా ఉండి దాని ద్వారా ఎన్నో లెసన్స్, ఎంత గ్రూప్ ఐటమ్ తీసుకుంటే పిల్లలు ఎంత డిసిప్లైన్గా ఉండేవాళ్ళు అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. మమ్మల్ని టీచర్స్ని ఎక్కువ మేము వాళ్ళను ఏ డిసిప్లైన్గా ఉండరా అని చెప్పే స్థితికి మమ్మల్ని ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళు కాదు పాపం పిల్లలు. అంత మంచి స్వామి పిల్లలు, అంత మంచి పిల్లలు. ఆ తర్వాత ఒక అమ్మాయి 88లో వన్ గర్ల్ MA తెలుగు చదువుతుండేది. సర్కస్లో వాళ్ళు ఒక 15 to 16 హూప్స్ రొటేట్ చేశారనమాట. అవి వాళ్ళవేవి కొంచెం ఐరన్ రాడ్తో చేసిండేటివి చూసుకున్నాను మేము. అవి మేము ఏం చేసామంటే మన మెకానిక్ వెంకటస్వామి అని ఉండేవాడు, మేమేం 1 wheel సైకిల్స్ అన్నీ ఒక 20 to 30 ఆ అబ్బాయే చేసేవాడు మా దీంట్లో అనమాట. అలాగా పిల్లలే కాదు వర్కర్స్ కూడా స్వామి మీద ప్రేమతో బాగా పనిచేసేవాళ్ళు. అప్పుడు ఈ హూప్స్ చేస్తే ఆ అమ్మాయి స్వామి ముందర 18 హూప్స్తో రొటేట్ చేసిందనమాట. 18 హూప్స్ అంటే ఎంతో బరువు ఉంటాయి అవి, అయినా కూడా అమ్మాయి చాలా బాగా చేస్తే స్వామి చాలా సంతోషపడ్డారు. ఇంకా దాని తర్వాత మేము స్పోర్ట్ ఫైటింగ్ ఒకటి టేకప్ చేశామండి. ఆ స్పోర్ట్ ఫైటింగ్లో కూడా మేము 80 మంది పిల్లల్ని పెట్టి ఎగ్జామ్ చేస్తే స్వామి అన్నారు, నిజంగా యుద్ధంలో చేసినట్టే చేశారే పిల్లలు అని అన్నారు. దాని తర్వాత ఒక స్టిక్ ఫైటింగ్ అనే ఐటెం చేస్తే కూడా స్వామి చాలా సంతోషపడ్డారు. దీని తర్వాత మేము ఫ్లోట్స్ తయారు చేసేవాళ్ళమండి. ప్రతి దీనికి ఒక్కొక్క ఫ్లోట్ పెట్టి తీసుకెళ్ళేవాళ్ళము. దాంట్లో ఫస్ట్ ఫ్లోట్ మేము ఇది గీతోపదేశం ఒకటి తీసుకెళ్ళాము. తర్వాత అదంతా మేడము, కొంతమంది టీచర్స్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ కలిసి చేసేవాళ్ళు. తర్వాత శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆ బోట్లో వెళ్ళినప్పుడు గుహుడు ఏమంటాడు, శ్రీరామచంద్రుడు నీ పాదం తాకగానే రాయి శ్రీమూర్తి అహల్యాగా మారింది, అలాగే రాయిలా ఉన్న మమ్మల్ని అందరినీ, స్వామి పిల్లలందరినీ తేజోవంతులుగా సకల కళలతో పునీతులుగా చేయాలని స్వామిని ప్రార్థిస్తూ స్వామిని ఆ బోట్లో ఎక్కమన్నామండి. అప్పుడు ఇదొకటి. రెండవది ఇదంతా మేడం వాళ్ళు ఈ విధంగా అన్నీ తయారు చేసి పిల్లలతో చేయించారు. అట్లాగే మార్కండేయుడు, యమధర్మరాజు మార్కండేయునికి శివుని పాశం వేస్తే ఏ విధంగా శివలింగము నుండి చీల్చుకొని శివుడు బయటికి వచ్చి కాపాడుతాడో అదేవిధంగా మన స్వామి కూడా మనల్ని ఎప్పుడూ కాపాడాలని శివసాయిగా మన దగ్గర ఈ కలియుగంలో వచ్చి మనల్ని కాపాడాలని చెప్పి అదొక ఫ్లోట్ పెట్టాము. తర్వాత గీతోపదేశం కూడా ఒకటి పెట్టామండి. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎట్లా చేస్తాడు, మా అందరికీ ఎల్లవేళలా అండగా ఉండి మాకు అన్ని ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశించటానికే స్వామి సాయి కృష్ణునిగా ఈ కలియుగంలో మన దగ్గరికి వచ్చారు అని. దీని తర్వాత 1988లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ అని ఒకటి రైలు, మేము రైల్వే స్టేషన్కి పోయి యాక్చువల్ మెజర్మెంట్స్ తగ్గించుకొని అలా తీసుకొని వచ్చి దాని ప్రకారం ఒక రైలు చేసి తీసుకెళ్తే స్వామి ఆ రైలు దగ్గరికి వచ్చి చిన్న పిల్లవాడిలాగా ఎంత బాగా చూశారంటే అంత సంతోషపడ్డారనమాట. 88లో మేము ఆ రైలు తీసుకెళ్ళాము ప్రశాంతి ఎక్స్ప్రెస్. 89లో మన పుట్టపర్తికి రియల్ రైల్వే స్టేషన్ వచ్చింది. మేము ఎప్పుడు స్వామికి కూడా లైన్లో చెప్పాము, స్వామి మా రైలు వచ్చిన తర్వాత ఆ రైలు వచ్చింది అని చెప్పి. దాని తర్వాత ఏరోప్లేన్ ఒకటి చేసుకొని తీసుకెళ్ళామండి. అది 1991లో మనకు వచ్చింది, 90లో మేము తీసుకెళ్ళాము. అలాగా స్పోర్ట్స్ మీట్లో చాలా ఒకసారి ఇట్లా మేము పోల్స్ 20 feet పోల్స్ మీద ఒక 50 to 60 చిల్డ్రన్ నిలబెట్టి చేయించినప్పుడు ఆ ఐటమ్ చాలా బాగా వస్తే అదే పోల్స్ను మేము 20 feet పోల్స్ను మూవింగ్ లారీస్ మీద చేశాము. అది కూడా స్వామి చాలా అప్రిషియేట్ చేశారండి. దాని తర్వాత ఇది ఇంకా కొన్ని గ్రూప్ ఐటమ్స్కు పిల్లలందరినీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పిల్లలు అనేవాళ్ళు, మేడం
మేమందరము మీకు కోఆపరేట్ చేస్తాం డిసిప్లైన్డ్గా, దీంట్లో కూడా ఒక డిఫికల్టీ తీసుకోరండి. అంటే అర్థం ఏమంటే స్వామి డిఫికల్టీ లెవెల్ చూసేవాళ్ళు అనమాట. గ్రూప్ ఐటమ్స్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉండదు కదండి, ఇండివిజువల్ ఐటమ్స్లో ఉన్నట్టు. ప్రతి అమ్మాయి కూడా స్వామికి డిఫికల్టీ లెవెల్ చూపించాలా అనే ఉద్దేశంతో ఆ విధంగా కష్టపడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ విధంగా స్పోర్ట్స్ మీట్ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు అవి పెడతారా అని ఆ ఐటమ్స్ పెట్టారా, దీని తర్వాత పెడతారా? ఇప్పుడు ఇది ఈజ్ ద ఐటమ్ అండి. స్వామి చాలా సంతోషపడింది. ఇక్కడ కొన్ని నా పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని చెప్పాలనుకున్నాను. ఏమంటే 1977లో నేను స్వామి కాలేజీకి 1977లో నా మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. అప్పుడు నేను ఆ ఇంటర్వ్యూస్లో లేను, ఓన్లీ అమ్మా నాన్న మాత్రమే ఉన్నారు. 28th మ్యారేజ్ అనగా స్వామి ఏమన్నారంటే అది నన్ను వెళ్ళమని మా కొలీగ్స్ అన్నారు. స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వు వెడ్డింగ్ కార్డు ఇచ్చిరా అన్నారు. సరే నేను వైట్ ఫీల్డ్కి వెళ్ళాను. దూరంగా నిలబడుకున్నాను అనమాట, మెయిన్ గేట్ దగ్గర నిలబడుకుంటుంటే స్వామి దివాకర్ల వెంకటావధాన్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నేను అయ్యో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు, స్వామిని డిస్టర్బ్ చేయకూడదని నేను మెల్లగా వెడ్డింగ్ కార్డును సరోజమ్మ గారని ఆమె చీఫ్ వాలంటీర్ ఉండేవాళ్ళు అక్కడ, ఆమెకిచ్చి అమ్మ నేను ఇట్లా అనంతపురం నుంచి వచ్చానమ్మా, మీరు స్వామికి అందజేస్తారా అని అంటూ ఉన్నాను. స్వామి వెంటనే ఆయనతో మాట్లాడే స్వామి నా వైపుకు తిరిగి నాకు తెలుసు నువ్వు వస్తావని, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చి నీతో మాట్లాడతాను అని స్వామి హారతి అయిన తర్వాత వస్తానని వెళ్ళి సరస్వతి విగ్రహం ఉండేది కదండి, అక్కడ చెట్టు కింద స్వామి హారతి అయిన తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్ళి నాతో మాట్లాడి, స్వామి ఇలా పెళ్లి చేసుకుంటే మేము స్వామి పనులు సరిగా చేయలేమండి కదా స్వామి, వద్దులే అంటే లేదు నేనే చెప్పి చేయిస్తున్నాను, నీ వెంట జంట ఉండి చూసుకుంటాను అన్నారు. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ముందుకు కూడా స్వామి నా వెంట జంట ఉండి నన్ను కాపాడుతూనే ఉన్నారు. తర్వాత 79లో స్వామి కాలేజీకి వచ్చారు. అదే రోజున నేను కాలేజీ పని మీద కొంచెం వర్క్ ఉంటే టౌన్లోకి మేడం నన్ను పంపించారు. సరే 11-12 గంటల టైంలో ఒకసారి ఫోన్ చేశాను నేను, మేడం కొన్ని విషయాల్లో డౌట్ ఉంది, కొంచెం క్లారిఫై చేస్తారా అని అడగడానికి. చేస్తే ఎవరు ఫోన్ ఎత్తలేదు. ఏమన్నా ఫోన్ డెడ్ ఏమో, అప్పుడంతా ల్యాండ్ ఫోన్స్లే కదండి, ఈ సెల్ ఫోన్స్ ఉండేటివి కాదు. సరే పోయి మాట్లాడదాం లేని 3 o'clock నా వర్క్ అయిపోయింది. నేను వస్తూ ఉన్నాను కాలేజీకి, స్వామికి కారు లోపల నుంచి బయటికి వస్తూ ఉంది. అరే అనుకున్నాను, ఏమి ఇలా జరిగింది, నేను స్వామిని మిస్ అయిపోయినా, నేను కంట్లో నీళ్ళు వచ్చి నేను అప్పుడు ఆటో రిక్షాలు కూడా కాదు, మామూలు సైకిల్ రిక్షాలు ఉండేటివి, నా లగేజ్ అంతా అట్లే దాంట్లో కొన్న లగేజ్ అంతా అట్లే పెట్టి రిక్షాను పక్కకు పెట్టి నేను దిగి నిలబడుకున్న గేట్ దగ్గర. స్వామి వచ్చి విండోను గ్లాసు తగ్గించి, చూడు నేను ప్రిన్సిపల్ మేడంతో చెప్పాను, నీవు రేపు వైట్ ఫీల్డ్కి రా, నేను మాట్లాడతాను అని అన్నారు. సరే స్వామి ఆ మాట అన్నారన్న సంతోషంతో నెక్స్ట్ డే అప్పుడు మా పెద్దమ్మాయి నేను 7th month క్యారింగ్, సరే వెళ్ళాను. వెళ్తే స్వామి వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చి, నీకు పుట్టబోయే అమ్మాయి ముందు నా భక్తురాలే పుడుతుంది అని అన్నారు. ఆ విధంగానే ఆ రోజు నుంచి ఆ అమ్మాయి ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది అన్నారు. చిన్నప్పటి నుంచి స్వామి దగ్గరే ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు కూడా మన స్వామి అనంతపురం కాలేజీలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్లో ప్రొఫెసర్గా ఉంది. నెక్స్ట్ ఆ విధంగా జరిగింది. అమ్మాయి ఒక నెట్ క్వాలిఫై ఎగ్జామ్కు రాసినప్పుడు, అంటే కొంచెం ఇవన్నీ ఇన్సిడెంట్స్ స్వామి ఎలా చూపించారో చెప్పడానికి చెప్తున్నానండి. నెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదండి.
ఫస్ట్ టైం తను రాసినప్పుడు వైట్ ఫీల్డ్లో మేము ప్రతి సమ్మర్ కోర్సు వెళ్ళేవాళ్ళము. అప్పుడు పాప పుస్తకాలన్నీ వ్యాన్లో వేసుకొని అమ్మ నేను అక్కడ చదువుకుంటాను అనింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాంటీన్ వర్క్ ఇచ్చారు వీళ్ళందరికీ, కాలేజ్ స్టూడెంట్స్కు. ఆ టైం అంతా స్వామి పొద్దున్న దర్శనము, మధ్యాహ్నం క్యాంటీన్ వర్క్, మళ్ళీ స్వామి దర్శనము. ఆమె ఏం చదువుకోలేదు. సరే ఎట్లమ్మా నువ్వు ఎగ్జామ్ ఎట్లా రాస్తావంటే, నేను కాదమ్మా స్వామి రాస్తారు కదా అనింది. సరే స్వామి ఎగ్జామ్ రాసింది. అమ్మా నేను అంత బాగా రాశానో లేదో నాకు తెలియదు, ఏదో రాసొచ్చాను అనింది. తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు చూస్తాంలే అనుకున్నాము. ఈ నెట్లో ఏమంటే ముందే హాల్ టికెట్, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అది ఎగ్జామ్ మళ్ళీ అపియర్ అవ్వాలంటే హాల్ టికెట్ పంపించేయాలి. పాప ఆ నెంబర్ నోట్ చేసుకోకుండా హాల్ టికెట్ పంపించేది. సరే రిజల్ట్స్ వచ్చాయి. ఆ నెంబర్ ఏమో 83/38 చూసుకోండి. నేను ఫెయిల్ అయిపోయినానమ్మా అనింది. నువ్వు ప్రిపేర్ కాలేదు కదమ్మా, ఎట్లా పాస్ అవుతావు అన్నాను. సరే ఆ పీరియడ్ జరిగిందండి. ఒక గురువారం రోజు ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చింది. మా హస్బెండ్ అన్నారు, నువ్వేమైనా ఎక్కడైనా అప్లై చేసావా అన్నారు. నేనేం అప్లై చేయలేదు, ఓపెన్ చేయలేదు ఆయన, కాలేజ్ ఏమో అని. నేనేం అప్లై చేయలేదే అన్నాను. మళ్ళీ నేను పోయి లంచ్ అవర్లో చూస్తే దాంట్లో సుమన క్లియర్ ద ఎగ్జామ్ అని వచ్చింది. అదే రోజు తెల్లవారుజామున ఏమైందంటే ఒక కళ. స్వామి ఒక సైడు, సరస్వతీదేవి ఒక పక్కుంటే నేను అన్నాను, మొక్కుంటున్నానమ్మా రెండోసారి మళ్ళీ పాప ఎగ్జామ్కి అపియర్ అవుతుంది, ఎలాగో వెంట అదంతా ఉండి కాపాడు ఉంటే. ఈ పక్క స్వామి నవ్వుతూ ఉన్నారు. నేను అట్లా మొక్కుంటూ ఉంటే స్వామి ఎందుకు నవ్వుతున్నారో అని అనుకున్నానా. ఆ రోజు 12 గంటలప్పుడు ఈ లెటర్ రావడము, సుమన క్లియర్ ద ఎగ్జామ్ అని వచ్చింది. ఆ విధంగా స్వామి లీలలు ఈ విధంగా చూపిస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు స్వామి, నేను ధర్మవరంలో ఉన్నాను అప్పుడు సిజేరియన్ ఆపరేషన్ కానీ, బికాజ్ మా అక్క హెడ్ నర్స్గా అక్కడ పనిచేస్తుంటే ఇక్కడే నేను చేయిస్తాను, ఆయన డాక్టర్ గారు సర్జన్ ఆయన అన్నారు. అలా ఉన్నప్పుడు ఏమైందంటే శనివారం రోజు మా అమ్మ స్వామి దర్శనం చేసుకొస్తాము, ఆపరేషన్ ముందర రా అన్నారు. పోతే స్వామి ఏమన్నారంటే, ఈరోజు శనివారము, ఆదివారం ఆపి సోమవారము ఏకాదశి భాద్రపద మాసము, ఆ రోజు ఆపరేషన్ చేయించుకో, నువ్వు కొడుకుని ఎత్తుకొస్తావులే అన్నారు. సరే ఆపరేషన్ చేయించుకుంటే పాప పుట్టింది. ఆ రోజు రాత్రి స్వామి నాకు కల్లో వచ్చి, ఆ అమ్మాయికి ఋషినా అని పేరు పెట్టుకో అని అన్నారు. అని అంటే స్వామి ఋషినా అని పేరు పెట్టారు, ఇంకా ఇంటర్వ్యూలో అట్లా ఇంకా పెట్టారు, ఈ పేరే పెట్టుకోవాలేమో అని అనుకున్నాను. తర్వాత 1 month బేబీని తీసుకెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, పెద్దమ్మాయి పేరు సుమన, చిన్నమ్మాయి పేరు సుజన, మంచి జన్మ అని పెట్టారు. అయ్యో స్వామి ఋషినా అని పేరు ఇచ్చారే, స్వామి చేతుల మీదగా పెడుతున్నారు, పాపని చేతులే కూడా తీసుకున్నారు, స్వామి పెట్టిండేదే మనకు కావాలి, డ్రీమ్లో వద్దులే అని అనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ మా పెద్దమ్మాయి సుమన పాప పుట్టినప్పుడు స్వామి కల్లో వచ్చి, నేను సుజనాకు పేరు పుట్టినప్పుడు నేను ఋషినా అని పేరు ఇచ్చినాను కదా నీకు, ఆ పేరు ఇప్పుడు ఈ పాపకు పెట్టుకో అన్నారు. అది ఎన్నో ఏండ్లు చూడండి, సుమారుగా 15 ఏండ్లు అట్లా జరిగిన తర్వాత ఈ మాట చెప్పడం. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, మా పెద్దమ్మాయికి రెండో అమ్మాయి పుట్టినప్పుడు స్వామి పాపకు, అప్పుడు స్వామి వీల్ చైర్లో వచ్చేవాళ్ళు, మనం కూడా స్వామిని విసిగించకూడదని ఎక్కువ పర్సనల్ విషయాలు అడిగేవాళ్ళం కాదు. ఎట్లా స్వామి పాపకు పేరు మన మనసులో ప్రేయర్ చేసుకుంటూ ఉంటే, ఒక గురువారం తెల్లవారుజామున సచరిత్ర పారాయణము చేయాలని బుక్ పెట్టుకుంటే స్వామి సాయి మిహిక్షణ అని ఒక ఎంబ్రాయిడరీ చేసిన ఒక ఫ్రాక్ మీద చూపించారు, ఈ పేరు పెట్టుకో అని చెప్పి. ఆ అమ్మాయికి కూడా ఇంట్లో హోమం చేసామన్నమాట. హోమం చేసిన తర్వాతే, అంటే ఒక 5 years తర్వాత అప్లై చేసాము మన పుట్టపర్తి స్కూల్కు. స్వామి మన దాంట్లో ఎక్కడ రికమెండేషన్స్ ఉండవు కదండి, మనం పోయి మా అమ్మాయికి మన స్వామి దగ్గర అలాంటివి ఏమి ఉండవు, ఎలా మన పిల్లలందరూ స్వామి కాన్వెంట్లోనే చదువుకోవాలా అని నా తాపత్రయము. స్వామి కల్లో వచ్చి, రేపు స్క్రాల్లో ఫస్ట్ పాప పేరే వస్తుంది, సాయి మిహిక్షణ అని నాకు కల్లో చెప్పారు ముందు రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మాయికి ఫోన్ చేసి 12 గంటలప్పుడు చెప్పింది, అమ్మ ఫస్ట్ స్క్రాల్లో సాయి మిహిక్షణ వచ్చిందమ్మా అనేది. అది ఇవన్నీ స్వామి ఎన్నో అద్భుతాలు మనకు ప్రతి జీవనం మన వెంట జంట ఉన్నారు అని చెప్పడానికి చూపిస్తూ ఉంటారు.
ఒకసారి నేను మన పుట్టపర్తిలో మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. అప్పుడు మేము 8 లీటర్స్గా ఉన్నప్పుడు స్వామి నేను సచ్చరిత్ర పారాయణం చేసి అయ్యో ఈరోజు ముగించేసి పండుకుందామని ముగించి పండుకుంటే స్వామి కల్లో అంటే మన ప్రేయర్స్ అన్నీ మనం చేసే పూజలు కానీ ఈ పారాయణాలన్నీ స్వామికి చేరుతున్నాయా లేవా అనే డౌట్ క్లియర్ చేయడానికి స్వామి నువ్వు మావుసీబా ఏమంటుంది ఈరోజు ఆ చాప్టర్ చదివి పండుకుంటున్నావు కదా అని అడిగారు స్వామి. ఇలా అంటే ఇలాగా ఒక్కొక్కటే స్వామి మనకు నిదర్శనం చూపిస్తూ ఉంటారు. అంటే నీవు చేసిన ప్రేయర్సు నీవు ఏ పూజలు చేస్తావు అవన్నీ మనకు అందుతూ ఉన్నాయి అని. ఇట్లా శివరాత్రి రోజు ఒకరోజు లింగోద్భవం టైంలో కరెక్ట్గా పిల్లలందరూ భజన చేస్తుంటే ఇంట్లో విభూజి అంతా పిల్లల మీద అంతా ఇట్లా స్వామి ఫోటోలో నుంచి చల్లారు. ఒక పెద్ద అది కూడా ఒక ఫోటో ఉండి పెట్టామో లేదు తెలియదు. ఇది ఇంకొక ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క ఇన్సిడెంట్లో స్వామి మన వెంట జంట ఉండి మనల్ని కాపాడుతున్నారు అని చెప్పడానికి. ఒకసారి స్వామి కాలేజీకి వచ్చినప్పుడు ఒక డిస్కోర్స్లో ప్రతి స్త్రీ 7 గుణాలతో ఉంటుంది. దాంట్లో మొదటిది త్యాగము, రెండవది సత్యము, మూడవది ప్రేమ, ధర్మము, సహనము, సానుభూతి, ఆనందము. ఇవన్నీ కలిగిన మూర్తే స్త్రీమూర్తి అని స్వామి చెప్పారు. మా పిల్లలు కాలేజీకి వచ్చినప్పుడు ఈ 7 గుణాలతో బయటికి వెళుతున్నారు అని చెప్పడానికి నాకెంతో సంతోషం. ప్రతి అమ్మాయి కూడా అండి వచ్చినప్పుడు ఎలా ఉంటారో కానీ పోయేటప్పుడు మాత్రము వాళ్ళలో ఈ 7 గుణాలు కనిపిస్తాయి. త్యాగం అంటే ప్రతి స్పోర్ట్స్ మీట్లో ఎవరైనా ఒక అమ్మాయి ప్రాక్టీస్ సరిగా లేక ఆ అమ్మాయి ఐటెం సరిగా చేయకపోతే నైట్ ఆ అమ్మాయిని మిగతా పిల్లలందరూ బాగా ప్రాక్టీస్ చేయించి నెక్స్ట్ డేనే ఆ అమ్మాయిని రెడీ చేసేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళ ఒక ఐకమత్యము, ఒక త్యాగ భావము, ప్రేమ అనేది ఇంకా చెప్పదు లేదు. ఒక అమ్మాయిలు ఎప్పుడు మేము ఇంటర్ కాలేజెట్ కానీ కాలేజీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కాంపిటీషన్స్ పెడుతుంటే మిగతా కాలేజెస్లో కాకుండా మన పిల్లలు ఎంతో డిసిప్లైన్డ్గా ఒక్కరోజు కూడా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఏదో అనుకున్నారు చేస్తున్నారనే భావన అనేది మేము ఎప్పుడు చూడలేదు మా లైఫ్లో. అంత బాగా పిల్లలు కోఆపరేట్ చేసుకునేవాళ్ళు ఒకరికొకరు. ఇలా పైన స్వామి చెప్పిన ఈ గుణాలన్నీ అలవరించుకొని మా పిల్లలు బయట ప్రపంచంలోకి పోయి ఈరోజు అన్ని చోట్ల వాళ్ళు బాగా రాణిస్తున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నానండి. సాయిరామని ఈ అవకాశం ఇచ్చిన స్వామికి పెద్దలందరికీ నా నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. ఇంతవరకు మనల్ని మేడం గారు పాత రోజులు స్టార్టింగ్ అప్పటి నుంచి కాలేజీ స్వామి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో అనుభవాలు జరిగాయి. అవన్నీ కూడా చక్కగా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు, వినిపించారు. అవి బ్రాస్ బ్యాండే కావచ్చు, నాదస్వరం. ఇప్పుడు మనం మా పర్తిలో వెళ్ళామంటే పండగప్పుడు చక్కగా నాదస్వరం వాయిస్తుంటారు మా అనంతపురం విద్యార్థినులు. అవి కూడా మేడం ఇనిషియేషన్, స్వామి బ్లెస్సింగ్స్, బట్ మేడం ఒక ప్రోత్సాహంతో, మేడం యొక్క ఇనిషియేషన్ తోటి చక్కగా నేర్చుకుని అవి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. బ్రాస్ బ్యాండ్ అయినా ఈ నాదస్వరమైనా పిల్లల స్పోర్ట్స్ మీట్. స్పోర్ట్స్ అంటే ఎంత కష్టపడాలి మేడం, చాలా కష్టపడి ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ అయిపోయింది. ఈ మంత్ ఈరోజు 11th అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 12th నుంచే మేడం ప్రోగ్రామ్ చేసి దానికి ఏ విధంగా చేయాలి, ఏమేమి చేస్తే మనకి చక్కగా అవుతుంది, స్వామికి ఏ విధంగా చేస్తే నచ్చుతుంది, పిల్లలు ఎలా చేయాలి అని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, ప్లానింగ్ చేయటం అదంతా కూడా చేస్తూ ఉంటారు. మార్నింగ్ 6 o'clock నుంచి మేడంకి రాత్రి 10 అయినా కూడా మేము చూస్తుండేవాళ్ళం. ఎప్పుడు కూడా అలా కూర్చునే అన్నది చూడలేదు మేడం. బిజీ ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉండేవాళ్ళు. పిల్లలకు కూడా ఎప్పుడు లేజీగా ఉండకూడదు, చక్కగా యాక్టివ్గా ఉండండి, బాగా పార్టిసిపేట్ చేయండి, మీ బాడీని మంచిగా చేసుకోండి, ఇలాగే మాకు అందరికీ చెప్తుండేవాళ్ళు అనమాట. సో మా అందరికీ కూడా మేడం ఎంతో తోడ్పాటును అందించి ఇవన్నీ కూడా నేర్పించి స్వామి చక్కగా అవన్నీ చూసి దాంట్లో కూడా ఇప్పుడు మేడం మనకు చెప్పారు అవన్నీ జరుగుతున్నప్పుడు స్వామి ఏ విధంగా ఆ పాపను రక్షించారో, సేవ్ చేశారో అవన్నీ కూడా మన కళ్ళ కట్టినట్టు వినిపించారు, చూస్తున్నాము. ఆ ఫొటోస్ కూడా మేడం ఎప్పటి నుంచో భద్రపరుచుకుని వాటిని పనిమాల తీసి ఈ అందరికీ చూపించాలి, మా పిల్లలు ఈ విధంగా చేశారు అని అందరికీ తెలియాలి, ఇవి అలాగే ఉండిపోకూడదు, మా పిల్లలు తవ్వటమేనా, అవన్నీ కట్టడం అంటే హట్ కట్టడం అనేది మాటలు కాదు, గర్ల్స్ స్టూడెంట్స్ చేశారు, పెద్ద స్టోన్స్ అవన్నీ కూడా చక్కగా అందించటం,
మళ్ళీ అలకటం. మేమైతే విలేజెస్కి వెళ్ళి అక్కడంతా క్లీనింగ్ చేసేవాళ్ళం. చక్కగా ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ పెడితే అది ఎంత డర్టీ అట్లా ఉండే అవన్నీ కూడా మాతోటి చక్కగా విలేజ్కి ఒక 10 మంది పిల్లల్ని కాలేజ్ బస్సులో వెళ్ళేవాళ్ళం. వెళ్తే అక్కడ ఊళ్ళో దింపటం, ఇంకొక ప్లేస్లో ఇంకొక 10 మందిని దింపటం, అలా 3-4 విలేజెస్ తీసుకునేవాళ్ళం. మేడం తీసుకెళ్ళేవాళ్ళు. అలా ఒక్కొక్క విలేజ్లోనూ అవన్నీ చేసుకోవటం. మళ్ళీ అయిపోయినాక అందరినీ కూడా బస్సులో ఎక్కించుకొని వచ్చి మళ్ళీ కాలేజీకి అందుకోవటం, ఈ విధంగా చేసేవాళ్ళు. వాళ్ళందరూ హెల్త్ హ్యాబిట్స్ కూడా నేర్పించడం చేసే. ఒక్కొక్క చోట అయితే పెద్ద ఆయన స్నానం చేయలేని ఆయన ఉంటే ఆయన కూర్చోబెట్టి మేము స్నానాలు అవి కూడా చేయించాం అనమాట. ఆ విధంగా అలాంటి సేవలన్నీ కూడా మేడం మాతోటి చేయించారనమాట. ఎంతో దగ్గరగా ఉండి ఎప్పుడు మాకు ఏది కావాలన్నా సరే మేడం ఇదని అడిగితే ఎస్ అమ్మా చేద్దామమ్మా తప్పకుండానే తప్ప నో ఇది వద్దు మీరు చేయకూడదు అన్న మాట ఎప్పుడూ లేదు. ఎంత అడ్వెంచరస్ అయినా కూడా మేడం చాలా చక్కగా మాతో అందరితో చేయించేవాళ్ళు. స్వామి అనుగ్రహానికి కూడా చాలాసార్లు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ జరిపి మేడంకి మాట్లాడటం. అదే కాకుండా చెప్పారుగా కళలో కనిపించి ఆమెకి ఎన్నో విధంగా సలహాలు సహాయం అన్నీ కూడా స్వామి ఇప్పటికి కూడా స్వామి మేడం కనిపిస్తూనే ఉన్నారని అని చెప్పారు. ఈ విధంగా మేడం స్వామి ఇంట వెంట జంట ఉండి కాపాడుతున్నారు. అదేవిధంగా మా అనంతపురం ప్రస్తుతం విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా మేడంకి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ విధంగా మమ్మల్ని స్వామి దగ్గరికి దగ్గరగా తీసుకెళ్ళగలిగారంటే అది ఆ మేడం యొక్క తోడ్పాటు సహకారం అనేనే మేమందరం భావిస్తున్నాం. అందువల్ల మేమందరం కూడా మేడంకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సాయి. సో ఈ సమర్పణ కార్యక్రమానికి మేడం ఎంతో హెల్త్ బాగలేకపోయినా కూడా 75 ఇయర్స్ అయినా కూడా ఎంతో ఓపికతోటి పిలవగానే వచ్చారు మేడం గారు. మేడం చాలా కృతజ్ఞతలు. ఇప్పటిలాగే మా అనంతపురం పూర్వ విద్యార్థులందరం కలిసి మేడంకి ఒక చిరు సత్కారం చేస్తాం. అందరూ క్లాప్స్ తోటి మేడంని వెల్కమ్ చేద్దాం. ఇప్పుడు పద్మావతి మేడం గారిని శాలువతోటి సత్కరిస్తారండి. క్లాప్స్. ఇప్పుడు శ్రీమతి లక్ష్మీరాణి గారు మేడంకి చిరుకానుగా పసుపు కుంకుమ ఇద్దామని చెప్పని అనుకున్నాం. శ్రీమతి లక్ష్మీరాణి. అలాగే శ్రీమతి కామేశ్వరి గారు శివం మొమెంటోని మేడం గారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. క్లాప్. అందరు గట్టిగా కరతాళ ధ్వనులు చేయండి, వినిపించట్లేదు. బయట ఓకే. ఇప్పుడు ఒక మేడం గారు ఒక పాట మేము ఎప్పుడు స్వామి దగ్గర పాడుతుంటాం. స్వామికి చాలా ఇష్టమైన పాట ఇది. అందరం ఒక 2 minutes పాట పాడతారు, విందాం. సాయిరామ్. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే తండ్రివి నీవే వేడుకొన్న దయ తలిచే పతి రమణ తోడు నీడవై మాపై చూపుము కరుణా
సాయి రమణా సంకటహరణా వేడుకొన్న దయతలిచే పతి రమణా తోడు నీడవై మాపై చూపుము కరుణా నీకన్నా మాకెవరు లేనే లేరు నీ పదములే మాకు శరణు పతి రమణా పంకజనయనా పన్నగశయనా తల్లివి నీవే పన్నగశయనా తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గాలిలోన దీపములా ఉన్నామయ్యా నీ జాలి వల్లనే వెలుగుచున్నామయ్యా సాయి రమణా సంకటహరణా గాలిలోన దీపములా ఉన్నామయ్యా నీ జాలి వల్లనే వెలుగుచున్నామయ్యా నీ పూజ కొరకు పూచిన పువ్వులమయ్యా నీ దీవెనలే మాకు చాలు పతి రమణా పంకజనయనా పన్నగశయనా పంకజనయనా పన్నగశయనా తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే ఓం శ్రీ సాయిరామ్. మాకు ఈ సమర్పణ కార్యక్రమంలో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమర్పణ కార్యక్రమ కమిటీకి ధన్యవాదాలు. అలాగే ఈ శివం ప్రాంగణంలో మాకందరికీ ఇంత చక్కగా అరేంజ్మెంట్స్ చేసి ఇవన్నీ కూడా చూపించాలి అనేటటువంటి మేడం వారి యొక్క కోరిక. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎంతో చక్కగా చూపించారు. ధన్యవాదాలండి దీనికి కూడా అందరికీను. అలాగే ఇంతసేపు ఓపికతోటి ఈ సమర్పణ ప్రోగ్రాం మేడం చెప్పినవన్నీ విన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపై దండిగా మెండుగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. అలాగే మేడం వారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు హారతి మన మేడం గారు ఇస్తారండి. సాయిరామ్. ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే భక్తజనా సంరక్షక భక్తజనా సంరక్షక పతి మహేశ్వర ఓం జై జగదీశ హరే శశివదనా శ్రీకరా सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रितकल्पलतिका आश्रितकल्पलतिका आपद्बान्धवा ॐ जय जगदीश हरे मातपिता गुरुदैवमु मरियन्तयु नीवे स्वामी मरियन्तयु नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राशयन ॐ जय जगदीश हरे ओंकार रूपज स्वीयो साई महादेवा सत्य साई महादेवा मंगलहारति अंदुको मंगलहारति अंदुको मंदरगिरिधारी ओम जय जगदीश हरे।
नारायण नारायण ॐ सत्यनारायण नारायण नारायण ॐ नारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ जय सद्गुरुदेवा नारायण नारायण ॐ सत्यनारायण नारायण नारायण ॐ नारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ जय सद्गुरुदेवा नारायण नारायण ॐ सत्यनारायण नारायण नारायण ॐ नारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ जय सद्गुरुदेवा शान्ति शान्ति शान्तिः समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की ఓం శ్రీ సాయిరామ్. అందరూ ఫస్ట్ లేడీస్ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అల్యూమ్నై అందరూ కూడా ఒక దగ్గరికి నిలబడి ఉన్నాను, రండి పైకి. అదేవిధంగా మహిళలందరూ కూడా ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సాయిరామ్.